పరమాత్మ భక్తులారా, నేను అడిగిన మనం ప్రహ్లాదుని యొక్క కథ తెలుసుకుంటున్నాము. ఆ తండ్రి కొడుకు యొక్క పాండిత్యాన్ని పరీక్షించాలి వచ్చినప్పుడు అతనికి అంతా కూడా లౌకిక వ్యవహారాన్ని ఇచ్చిపెట్టి పరమాత్మ పాదపద్మాలను ఆశ్రయించినట్టుదే ముఖ్యమైన లక్షణము. అదే అందరికీ కూడా శుభాన్ని కలుగజేస్తుంది, అదే అందరికీ భద్రము అని చెప్పినాడు అనమాట. అప్పటికి తండ్రికి కోపం వస్తూనే ఉంది. మళ్ళా ఇంకా చెప్తున్నాడు ఏమని, శోధింపంబడ సర్వశాస్త్రములు రక్షోనాథ. ఓ రాజా, అన్ని శాస్త్రాలు కూడా సంశోధింపబడినాయి. వేయేటికిన్ గాథలు, ఎన్ని కథలు చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేదు. మాధవ సేముషీతరణి సాంగత్యం గుణంగా అక్ష్మేధం దాటగవచ్చునే సుత వధు మీనోగ్ర వాంఛామద క్రోధోల్లోల విశాల సంస్కృతి మహాఘోర అమిత అంబోనిధిన్ అని చెప్తున్నాడు. వ్యవహారాన్నంతా కూడా, వ్యవహారం అనేటువంటి ఈ సముద్రం అంతా ఎట్లా ఉందప్ప అంటే, భార్య, కొడుకు, బిడ్డలు, కామక్రోధ లోభాలు ఇవన్నిటితో కూడినటువంటి దీన్ని దాటాలంటే దుర్మేధం దాటగవచ్చునే. సామాన్యమైనటువంటి జ్ఞానం చేత దీన్ని దాటకి రాదు. మరి ఏ విధంగా దాటచ్చునంటే, మాధవ సేముషిని తరణి సాంగత్యంబునంగాక, భగవంతునికి అర్పణ చేసినటువంటి బుద్ధి అనే నావను ఉపయోగిస్తే ఈ సముద్రాన్ని దాటకి సాధ్యమవుతుంది. కానీ అట్లా కాకుండా సామాన్య జ్ఞానంతో ఈ భగవంతాన్ని నుంచి ఈ సముద్రం దాటడానికి సాధ్యం కాదు అని పలికిన కొడుకును ధిక్కరించి, ఇది లాస్ట్. ఈ మాట చెప్పేదానికే ఆయనకి విపరీతమైన కోపం వచ్చి తొడల మీద కూర్చున్నది కిందికి నూకేసినాడు. మక్కువశేఖ రక్కసలరేడు తన తొడలపై నుండనీక గొబ్బున దిగద్రొబ్బి నిబ్బరంబగు కోపంబు దీపింప. విపరీతమైన కోపం వచ్చింది. వేడి చూపుల మింటమంట లెగయ మంత్రులను చూచి ఇట్లనియే. కాబట్టి ఆ విధంగా ఎప్పుడైతే చూస్తానే కళ్ళల్లో ఆ ఎర్రగా అయిపోయిన నిప్పులు వచ్చినట్లు వస్తుంటే చూసి చెప్తుండ అనమాట ఆ మంత్రుల్ని అందరినీ చూసి. క్రోడం వైకిన తండ్రి జంపెనని తా క్రోధించి చిత్తంబులో వీడంజేయడు. సాక్షాత్ నా తమ్ముడు హిరణ్యకశిపుడు, వానికి పినతండ్రి, అటువంటి వాడిని చంపినాడనేది కూడా వీనికి లెక్కలేకోకుండా బంటు భంగి హరికిన్ విద్వేషికిన్ భక్తుడై, ఈ విధంగా మనకు పరమశత్రువు అయినటువంటి వానికి వెంట ఎప్పుడు కూడా బంటు అంటే విడుచుకోకుండా ఆయన కలుసుకొని పోయేవాని వల్లే ఓడడు. అట్లా చెప్పుతూ కూడా భయపడుకోకుండాడు. నేను సాక్షాత్ 3 లోకాలకు అధిపతి అయినటువంటి వాడిని, నా ముందు కూడా భయపడుకుంటున్నాడు కదా. అక్కట ప్రాణవాయువులు వీడు ఒప్పించుతున్నాడు. ఏమీ లేదు, అస్త్రాలు లేవు, శస్త్రాలు లేవు, కేవలం హరిభక్తి, భగవంతుని భక్తి అని ఉండాలా అంటానే ఈ ఆసురీ సంపత్తి అయినటువంటి హిరణ్యకశిపునికి ప్రాణాలు పోతున్నట్టున్నాడు. నా ప్రాణాలన్నిటి కూడా బాధ పెడుతున్నాడు. నా తోడని వైరము పట్టే, తండ్రి అయినటువంటి నాతోడే శత్రుత్వం తీసుకున్నాడు. ఇట్టి జనకద్రోహిన్ మహిన్ గంటిరే. ఇటువంటి తండ్రికి ద్రోహం చేసినటువంటి వాడిని ఎవరైనా చూసినారా అని మాట్లాడినమాట అని రాక్షస వీరులను ఇచ్చించి ఇట్లని తన సైన్యాన్ని అంతా చెప్తున్నాడు. పంచాబ్దంబులవాడు, 5 సంవత్సరాల వయసువాడు, తండ్రి నగున పక్షంబు నిందించి, తండ్రి అయినటువంటి నా వైపు ఉండుకోకుండా నన్ను నిందిస్తూ, ఎత్తించి భీతియు లేక, ఏమాత్రము భయము భక్తిని లేకుండా, విష్ణు శ్రీ మహావిష్ణువుని, అహితుడు మా శత్రువుని కీర్తించుచున్నాడు, పొగుడుతున్నాడు. వల్దంతుని చెప్పిన మానడు, అయ్యా అది ఇచ్చిపెట్టమని ఎన్ని తూర్లు చెప్పి వ్యవహారమైనటువంటి ఈ త్రివర్గానికి రావాలని చెప్తే వినుకోకుండా ఉన్నాడు. అంగమున దేహంలో పుత్రాకారతం వ్యాధి జన్మించే, వీడు పుట్టినాడంటే ఎట్లుండాడప్ప అంటే, నా దేహంలో ఏదో పెద్ద క్యాన్సర్, ఎయిడ్స్ వచ్చినట్ల వీడు నన్ను బాధిస్తూ ఉన్నాడు. కాబట్టి 2 ధనదుల్ మినీ పటుత్వంబునన్, లాస్ట్ ఆర్డర్గా వీడిని ఎట్టి తిరిగి మార్చడానికి సాధ్యం కాదు. ఎట్లయినా వీడిని చంపేసిరండి. మీకు ఎవరెవరి దగ్గర ఏ విధమైన నేర్పడతాని ఉందో, ఎట్ట చంపాల్సి వస్తుందో అట్టు చంపరాపోండి అని ఆర్డర్ వేసేసినాడు అనమాట. ఎవరు? సాక్షాత్ తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు. అంగౌరాతములో చికిత్సకుడు దుస్తాంగంబు ఖండించి శేషాంగ శ్రేణికి రక్షుసేయ క్రియ. మనకెక్కడైనా కూడా దేహంలో సెప్టిక్ అయిందని ఏదో అంగానికైతే డాక్టర్ దగ్గరికి పోతే ఏం చేస్తాడు?
ఆ అంగాన్ని తీసేసి మిగతా దేహాన్ని అంతా కాపాడతాడు కదా. ఆ విధంగా కులద్రోహి ఈ అగ్నుడు దుస్సంగుడు కేశవ పక్షపాతి అధమును జంపించి ఇన్ని అవలక్షణాలు ఉన్నాడు. మన కులంలోనే చెడగొట్టినాడు, మాకు శత్రుత్వంగా ఉన్నాడు. కాబట్టి అధమును జంపించి వీరవ్రతోత్తుంగ ఖ్యాతి జరించదన్ కులము నిర్దోషదన్. రాక్షస కులములో ఇటువంటి వాడు పుట్టినాడు అంటే నాకపఖ్యాతి. కాబట్టి వీడిని చంపించి నా కులంలో ఏమాత్రం దోషం లేదనుకోకుండా నెరవేర్చి రావాలా అని చెప్పి వాళ్ళకి ఆర్డర్ చెప్పేసినాడు. హంతవ్యుడు చంపదగినవాడు, రక్షింపను మంతవ్యుడుగాడు. మీరు చిన్నపిల్లవాడు, 5 ఏళ్ళోడు కదా, ఎట్ట చంపేదనుకోద్దండి, ఏమాత్రం కూడా లేదు, చంపదగినవాడు. యముని మందరకు గంతవ్యుడు, ఆ యమపట్టణానికి పోయేకి తగినటువంటి వాడు ఇప్పుడు. కాబట్టి వధమునకు ఉపరంతుండవ్యుడనక చంపిరండు ఈ పడచునే. అయ్యా రాజా, ఎట్ట ఇంత చిన్నపిల్లవాడిని, ఏ తప్పు చేయలేదు కదా, ఎట్లా మేము చంపేదనుకోకుండా ఎట్లయినా కానీ మీరు చంపి రావాల్సిందే అని దానవేంద్రుడాను చిచ్చిన. ఈ విధంగా రాజు అనిపిస్తానే వాడి కోరలు గల రక్కసులు పెక్కండ్రు శూలహస్తులై. ఇంకా వాళ్ళకి మొదటే కావాలి, ఇది ఎప్పుడు ఆర్డర్ చేస్తాడని ఉంటారు కదా. శస్త్రాలు తీసుకొని వక్రంబులు తెరుచుకొని నోర్లు తెరుచుకొని ఉబ్బి బొబ్బలిడుచు ధూమ సహిత దావ దహానంబునం బోలే. భయంకరమైనటువంటి అగ్ని వచ్చినప్పుడు ఒకటో కూడుకొని అగ్గినట్టుంటుందో అట్లంతా వీళ్ళంతా అర్చుకుంటూ తామ్ర సంకాశంబులైన కేశంబుల మెరయ, ఆ ఎర్రని వెంట్రుకలన్నీ కూడా మెరుస్తూ ఉంటే భేదన వాదన ఛేదంబులు చేయించు, పట్టండి సంపండి అని అరుచుకుంటూ పోతారు కదా. ఆ విధంగా శబ్దాలు చేసుకుంటూ బయలుదేరినారు. బాలుడు రాచబిడ్డడు కృపాలుడు సాధుడు లోకమాన్య సంశీలుడు వీడు అవధ్యుడని చిక్కక. అవునే, తండ్రి వేసినాడు కదా, అయినా వీళ్ళలో ఏమాత్రం కూడా ధైర్యాలే. రాజు కొడుకు బాలుడు, తప్పు చేయలేదు, అవధ్యుడు చంపదగిన వాడు కాదు, సాధువు, అందులో లోకంలో అందరూ కూడా ఊడేటువంటి వాడిని అని అవధ్యుడని చిక్కక సృక్కక క్రూర చిత్తులై శూలములంత సిరులై ప్రహరించిరి. ఆ బల్యాలు కత్తులు ఇట్లాంటివన్నీ తీసుకొని పొడిచినారనమాట. ఉగ్ర వాచాలత అందరు దివిజ శత్రుడు వల్దనమయ్య భూవరా. ఈ విధంగా వాళ్ళు ఆ విధంగా పొడుస్తా అంటే కూడా ఆ హిరణ్యకశిపుడు వద్దు అని మాత్రము చెప్పలేదు. పలువురు దానవులు పొడువా. ఆ విధంగా రాక్షసులందరూ కూడా పిల్లవాడిని పొడుస్తూ ఉంటే బాలుని దేహము లేశమాత్రము నొలియదు, ఏ మాత్రం కూడా ఎక్కడ గాయమే కలగదు. లోపల రుధిరముబ్బదు. పోని దెబ్బలు తగిలి బయట రాకుండా పోతే లోనన్న వాకులు ఏమన్నా వచ్చిన శరీరం ఏంటంటే ఆ రక్తం కూడా ఉబ్బలేదు. కందదు, వాడిపోలేదు. తెల్య సంఘము నలియదు. పోని ఎముకలను ఏమన్నా విరిగినాయంటే ఎముకలు కూడా విరగలేదు. దృష్టి వైభవము నష్టము కాదు. ఎట్లా చూసుకుంటున్నాడో అట్లే ఉన్నాడు. మనం ఎవరైనా తిట్టే కూడా తట్టుకోలేము, కొంత కొట్టే కూడా మనం కళ్ళన్నీ చేస్తా అంటే కూడా పిల్లవాని యొక్క దృష్టి మాత్రం ఏమాత్రం మార్పు లేకోకుండా ఉందన్నమాట. ముఖేందు కాంతియున్ పొలియదు. ముఖంలో ఏమైనా కాంతి తగ్గిందంటే కాంతి కూడా తగ్గలేదు. నూతన శ్రమము పుట్టదు పట్టదు దీనభావమును. అంతమంది కొడతా అంటే ఏమైనా ఆయాసం కలిగి అయ్యో నన్ను వీళ్ళంతా కొడతారని ఆ దీనభావం అన్న ఏమైనా ముఖంలో కనపడతా అంటే అది కూడా కనపడడం లేదు. తన్నుని శాచరులు పొడువా. ఈ విధంగా రాక్షసులందరూ పొడుస్తూ ఉంటే దైత్య కుమారుడు మాటి మాటికి ఓ పన్నగశాయి, ఇంతే వాళ్ళు పొడిచినట్లలా ఆదిశేషుడు పలికినటువంటి భగవంతుడా, యో ధనుజ భంజన, రాక్షసులు చంపేవాడు, ఇది కూడా మాట్లాడినాడు. యో ధనుజ భంజన, ఓ జగదీశ, జగత్తుని పరిపాలించేవాడా, యో మహాపన్న శరణ్య, ఆ పన్నులకు కాపాడేటువంటి వాడు, ఓ నిఖిల పదాన్ని పవిత్రంతో చేసేటువంటి, నుతించుగాని తా కన్నుల నీరుదేడు. ఇట్లా భగవంతుని పొగుడుతున్నాడు కానీ కన్నులో నీళ్ళు రాలే. భయకంప సమేతుడుగాడు భూవరా, భయంతో కూడా కూడినటువంటి గాడు. ఇటువంటి కష్టాలు వస్తే మనం దేవుని ఎన్ని తిట్లు తిడతా ఉంటుంది, చేసినాని కాదు దేవుని తిడతాం మనం. అయితే ఎంత ఆయన హింసించినప్పటికీ కూడా భగవంతుని పొగుడుతున్నాడు కానీ కళ్ళ నీళ్ళు కూడా పెట్టుకోలేదు ఆ ప్రహ్లాదుడు. పారడు లేచి దిక్కులకు
నిలబడినట్లే ఉన్నాడు. పొడిసేకొస్తే తప్పించుకొని పరిగెత్తే కూడా పోలేదు. బాహువులొడ్డడు, చేతులు కూడా అడ్డం పెట్టాడు. బంధురాజులో దూరడు, వాళ్ళ తల్లి అందరూ అక్కడే ఉండారు, అయినా అక్కడ కూడా పోయేటట్లేదు. ఘోర కృత్యం అని దూరడు, ఈ విధంగా నన్నంతా హింసిస్తారని ఏమన్నా తిడతాడా అంటే తిట్టేది కూడా లేదు. తండ్రి నన్ను ఈ విధంగా కష్టపెట్టాను, తండ్రి ఏమైనా తిట్టాడు. మిత్రవర్గము చీరడు, తనతో పాటు ఉన్నారు కదా పిల్లలంతా, రాండి నన్ను కాపాడాలని వాళ్ళని ఏమన్నా పిలుస్తారంటే వాళ్ళని కూడా పిలుచడు. మాతృసంఘము వసించు సువర్ణ గృహంబులోని కిందారడు, వాళ్ళ తల్లి అంతఃపురం పక్కలోనే ఉండాలి, అయినా దాంట్లో కూడా పోవడం లేదు. కావరేయనుడు తాపమునందడు కంటగింపడు, ఎవరిని కాపాడమనడం లేదు. పోనీ కాపాడమనుకోతే బాధన పడతానంటే బాధ కూడా పడడం లేదు. ఇంత జరిగిందంటే మనం ఏం ఆలోచన చేయాలి? ఇప్పుడు దేహం అనేది ఉంటే ఈ ఏట్లు వీట్లన్నీ పడాలి కదా. అప్పుడు ఇప్పుడు చెప్తాడు చూడండి ఎట్లుంటాడు ప్రహ్లాదుడు ఉన్నట్లయితే ఇప్పుడు చెప్తాడు. ఇట్లు సర్వాత్మకమై ఇట్టిది అట్టిది అని నిరూపింపరా అని పరబ్రహ్మము తానై ఆ మహావిష్ణువునందు చిత్తంబు చేర్చి తన్మయుండై పరమానందంబు పొంది ఉన్న ప్రహ్లాదుని యందు రాక్షసేంద్రుండు తన కింకర్ల చేత చేయించున్న మారణ కర్మంబులు పాపకర్ముని యందు ప్రయుక్తంబులైన బోలే సత్కారంబులు విఫలంబులగుట చేసి. అందుకే ఎప్పుడైతే మనకి దేహాత్మ బుద్ధి ఉందని అంటే ఇవన్నీ కలుగుతాయి. దేహాత్మ బుద్ధి లేనటువంటి వానికి ఇవన్నీ ఎందుకు కలుగుతాయి? అందుకే ఇట్టిది అట్టిది అని నిరూపింపరా అని పరబ్రహ్మంబు తానయ్యి ఆ మహావిష్ణుందు చిత్తంబు తెచ్చి అంటే ఏమి అమనస్సుడైపోయినాడు అనమాట. మనస్సు ఉంటే ఇవన్నీ కల్పిస్తాయి, మనస్సు లేదు. తన్మయుండై పరమానందంబు పొంది ఉన్న పరమాత్మ స్వరూపుడు, దానికి ఆకారం వికారం ఉంటే కదా పొడిచేదానికి. అందుకే వేదాంతం అట్లా చెప్తే సరిపోదని ఇట్లా కథల్లో చెప్తారు. మొదటి కథల్లో చెప్తాడు, మళ్ళీ వెంటనే దానికి అనువాదం చెప్పేస్తాడు అనమాట. ఎట్లెట్లుంది అనే దానికి. ప్రహ్లాదుని యందు రాక్షసేంద్రుండు తన కింకర్ల చేత చేయించుతున్న మారణ కర్మములు అంటే నానా రకాలైన మారణ కర్మాలు అంటే చనిపోయే విధంగా ప్రయత్నాలు చేస్తాడు అనమాట. అవి ఎట్లయితే పాపకర్ముని యందు ప్రయుక్తంబులైన సత్కారంబులు పోలే, పాపం చేసినానికి ఎవరెంత మాత్రం కాపాడాలన్నా కూడా అన్ని ఎట్లా విఫలమవుతాడాయో అట్లా ఈ హిరణ్యకశిపుడు ఆ పిల్లవాడిని చేసినటువంటి మారణ కర్మలన్నీ కూడా నిష్ఫలములైనాయి. ఇట్లా ఎప్పుడైతే నిష్ఫలములైనాయో దాంట్లో చూసి ఎందుకంటే తాను ఏ దాంతో కూడా బ్రహ్మ సృష్టితో చనిపోకూడదని అతను ప్రయత్నం చేసి వరం తెచ్చుకున్నాడు. ఇతడు ఏ వరాలు లేవు, ఏమీ లేవు. ఎన్ని రకాలుగా ఏ విధంగా చంపినా కూడా చనిపోకుండా. కాబట్టి ఆయనకి అనుమానం వచ్చి అంటున్నాడు, శూలమునల్ని చాచర్లు శుక్రగా దేహము నిగ్రహింపగా బాలుడు నేలపై పడడు. ఇంతమంది పొడుస్తా అంటే కూడా కింద పడుకోకుండా ఉన్నాడు. పారడు, పరిగెత్తుకోడు, చావడు. సచ్చినోడైతే ఆడున్నాడు, ఆడే ఉంటాడు. అట్లా సాయలే. తండ్రికి వచ్చి అవునే మా తండ్రి చేశాను కాబట్టి కనీసం మా తండ్రి దగ్గరికైనా వచ్చి చక్రధర పక్షము మాని తినంచు అది చెప్పాలి మొదట. నేను ఇంకలేదప్ప విష్ణు దగ్గర నేను మాట్లాడను అని చెప్పి పాలము శోకం రొక్కడు, నా కాళ్ళ మీద పడుకోకుండా ఉన్నాడు కదా. అనపాయతనందుటకేమి హేతువు, ఎలాంటి అపాయం లేకుండా ఎట్లున్నాడు చూడండి. ఆ దైవీ సంపత్తికి ఆశ్రీ సంపత్తికి ఎంత భేదం ఉంటుందని ఇక్కడ. అతని ఆశ్రీ సంపత్తి అంత గొప్పదైనా కూడా ఈ దైవీ సంపత్తి ముందు ఏం దమ్డికి కూడా పని రాకుండా వచ్చిందనమాట అని శంకించుచు ఇంకా ఆలోచన చేస్తున్నాడు. ఒక మాటు దిక్కుంబి యూదంబు తెప్పించి కెరలి డింభకుని త్రొక్కింప పంపు. ఆ మద ప్రేరణలన్నీ తీసుకొని వచ్చి అక్కడ నిలబెట్టి ఆ పిల్లవాని మీద తొక్కించేదానికి ప్రయత్నం చేస్తాడు ఒక తోరి. ఒక మాటు విషభీకరోగ్ర శ్రేణుల గడువని అర్భకు కర్వ పంపు కాండమైనటువంటి పాములు తీసుకొని వచ్చి కనిపించేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక మాటు హేతి సంఘోగ్రానలములోన విసరి కుమారుని వ్రేయబంపు మంటలు కల్పించి ఆ మంటల్లో కూడా వేసేస్తున్నాడు. ఒక మాటు పూలంకషోల్లోల జలధిలేవ మొత్తించి శాభకు ముంపబంపు పోయి అల్లకల్లోలంగా సముద్రాన్ని. ఎందుకంటే ఇతని అదుపాజ్ఞల్లోనే సమస్త అర్థదిక్పాలకులు ఉన్నారు వీళ్ళు. ఆయన సూర్యుడు వెలగమంటే వెలగాల, గాలి ఇసరమంటే ఇసరాల, అగ్ని వెలగమంటే వెలగాల. ఆ యమధర్మరాజు సంపు అంటే సంపాలా లేదా సంపకూడదు, ఆయన అట్లాంటి పెట్టుకున్నాడు వరాలు.
కాబట్టి ఆ అగ్ని సముద్రాల్లో ముంచే కూడా పంపిస్తాడనమాట. విషము పెట్ట పంపు, విషాన్ని పంపుతాడు. విదలింపగా పంపు, చంపేదానికి మళ్ళా ప్రయత్నాలు. దొడ్డ కొండ చెరువుల త్రోయ పంపు, కొండలపై నుంచి కిందికి పడేస్తున్నాడు. బట్ట కట్టి పంపు, బాధింపగా పంపు, కట్టేసి కూడా చంపేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. బాలు గినిసి ధనుజ పాలుడధిప, ఆ పిల్లవాని మీద కోపం తెచ్చుకొని ఈ హిరణ్యకశిపుడు ఇన్ని విధాలుగా ఆ పిల్లవాడిని చంపేదానికే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా ఒకసారి ఒకవేళ అభిచార హోమంబు చేయించు. ఈ అభిచార హోమం అంటే దాంట్లోంచి ఆ హోమం చేసిన తర్వాత ఏదైనా శక్తి వస్తే ఆ శక్తితో చంపమనేది. భక్తంబరీషుని వచ్చినప్పుడు దుర్వాసుడు జడ విసిరి చేస్తాడు, అట్లా శక్తి వస్తే అట్లా దాన్ని తయారు చేసి చంపించేకి ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవేళ వానల ఉపాధి నొందించు, ఒకవేళ రంధ్రం ఉలుక్కబట్టు, వానలు కురిపించి దాంట్లో నిలబెడుతున్నాడు. ఓతూరి అన్ని నవద్వారాలు మూసేస్తున్నాడు అనమాట. ఒకవేళ తన మాయను దివించి బెగడించు, తన మాయ చేతి కూడా బాధ పెట్టే ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ మంచున నుండి నిలుపు, మంచులో నిలబెడుతున్నాడు. ఒకవేళ బెనుగాలి కున్ముకు గావించు, ఆండమైన గాలి సేదట్లా చేస్తున్నాడు. ఒకవేళ పాతించు ఉర్వియందు, భూమిలో కూడా పాతించేస్తాడు. నీరు అన్నంబునిడ నీక నిగ్రహించు, అన్నం కానీ నీళ్లు కానీ ఇడ్చుకొని పెడతాడు. కశల నడిపించు, కొరడాలతో కొట్టిస్తున్నాడు. రవ్వించు గండ శిలల, రాళ్ళు తీసుకొని అందరు ఇసరండి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. గదల వేయించు ఘనశరముల, గదలతో కొడుతున్నాడు, బాణాలతో కొడుతున్నాడు. కొడుకును ఒకవేళ అమరారి క్రోధియగుచు, మనకెన్ని మారణోపాయాలు ఉన్నాయి, అన్నీ ఉపయోగించినాడు ఆయన. ఇంకా మనకు తెలివి కూడా కొన్ని ఉన్నాయి, ఎందుకంటే అన్ని శక్తులు మన దగ్గర లేవు. ఏదో కాల్చేది నరికేది ఇంత మాత్రం ఉన్నాయి, ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి అన్నీ ప్రయోగించినాడు. మరియు అనేక మారణోపాయంబుల పాపరహితుండైన పాపనే, అది ఎందుకయ్యా అంటే పాపంతో కూడుకొని ఉంటే ఎప్పుడు చనిపోయాడు. ఇప్పుడు ఏ పాపం లేనటువంటి వాడు, భగవద్భక్తుడైనటువంటి వాడు కాబట్టి రూపుమాపలేక, ఆ పిల్లవాడిని చంపలేక ఏకాంతమున దురంత చింత పరిశ్రాంతుండై. ఇప్పుడు ఆయనకేమి 3 లోకాలు ఉన్నాయి, మరి ఏం ఆలోచన వచ్చింది? కొడుకుని చంపేదానికి ఆలోచన చేసేపట్టి బ్రహ్మదేవునితో వరం తెచ్చుకొని 3 లోకాలకి అధిపతి అయి కొడుకుని చంపే శాత కాలేదంటే మరి ఏం శక్తులు ఉంటాయని లెక్కేసుకోండి. అంత ఆసురి సంపత్తికి అంత విలువ లేదు. రాక్షసేంద్రుడు తన మనంబున, ఏం చేసిన సాయిరాజు ఎలాపై ఎట్లా అని మనసులో ముంచితి వార్ధులను, సముద్రాల్లో ముంచిన. గదల మొత్తితి, గదలతో కొట్టించిన. శైల తటంబులందు ద్రొద్దించితి, కొండల మీద నుంచి నూకిచ్చిన. శస్త్రరాజు పొడిపించితి, ఏ ఆయుధాలు ఉన్నాయో వాటన్నిటితో కూడా పొడిపించినాను. మీర ఈ నిభేంద్ర పంక్తి రొప్పించితి, మళ్ళా ఏనుగులతో కూడా తొక్కించిన. కూడా తిట్టినాను, చేసినాను. శపించితి ఘోరదవాగ్నులందు త్రోయించితి, భయంకరమైన అగ్నిజ్వాల్లో కూడా పడేసినాను. పెక్కుపాట నలయించితి, చావడు ఇదేమి చిత్రమో. ఇన్ని చేస్తే కూడా మరి దేహదారైనా తట్టుకోలేడు కదా. అయినా ఆయనకు ఆ తెలివి రాలే, ఎందుకంటే భక్తుడు ఎట్లుంటాడు, భగవంతుడిగానే ఉంటాడు అనే జ్ఞానం లేకుండా దేహదారికి ఏమేమి చేస్తే సస్తాడు అనేదాన్ని ప్రయోగించుకుంటూ ఉన్నాడు అంతే. అది చేత కాక ఆలోచన చేస్తున్నాడు. ఎరుగడు జీవనౌషధములు, ఏమన్నా సంజీవిని విద్య ఇట్లాడు ఏమన్నా నేర్చుకొని ఏమన్నా తట్టుకున్నాడు అని. ఎరుగడు జీవనౌషధములు, బ్రతికే మార్గాలు ఏమి కూడా తెలియవు. ఎవ్వరు భర్తలు లేరు, పోనీ కాపాడేవాళ్ళు ఎవరన్నా ఉన్నాడు, కంటికి కనరాలే. బాధలను తరలడు, బాధల చేత నొప్పించబడుకుంటున్నాడు. నైజ తేజమున, ఎట్లున్నాడు అట్లే ఉన్నాడు. ఎన్ని బాధలుగా కదలకుండా చలించుకోకుండా సహజంగా ఎట్లున్నాడో ఆ విధంగా ఉన్నాడు. తథ్యము జాడ్యము లేదు, పోనీ ఏమన్నా రోగం ఏమన్నా అట్లా ఉందే, సాగుకోకుండా రోగం ఎందుకు ఖర్చు పెట్టంటే అది కూడా లేదు. మిక్కిలి మెరయుచునున్నవాడు, బాగా ప్రకాశించకుండా ఉన్నాడు అన్నమాట. ఒక నిమేషము దైన్యమునందడు, కనీసం కండ్రెప్పాటన్నా అయ్యో బాధ అని కూడా అంటారు కదా. ఇంకా ఏ తెరగునదుంటూ, ఏ మార్గం చేసి ఇన్ని సంహారం చేస్తుంది. వేసరితి, విసుగొచ్చేసింది. దివ్యము వీని ప్రభావం ఎట్టిదో చూడు, తన ప్రభావాన్ని దించేసుకుంటే
ఈ ప్రభావం ఎట్లుందో చూడు అని చెప్పేసి అప్పుడు కనువిప్పయింది. అంతవరకు మూడు లోకాలకు నేనే రాదు, నాకు ఎదురు లేడు అనుకుని తిరుగుతాండే, ఇప్పుడు బయటకు వచ్చేసింది అనమాట. అది ఏమనగాక తొల్లి సునేసేపుండను కుమారుండు తండ్రి చేత యాగ పశుత్వంబునకు దత్తుండై తలంపక బ్రతికిన చందంబున. ముందు ఎవరో ఋషీశ్వరుడుగా అంట, అతనికి 3 కొడుకులుంటే ఎవరో ఒకరు ఈ యజ్ఞం చేసేటప్పుడు బలిచ్చేదానికి అడిగినాక వచ్చినారంట ఆయన దగ్గరికి. వస్తే పెద్ద కొడుకు కావాలని ఆయన తీసుకున్నాడంట, సన్న కొడుకు నాకుండా పెళ్ళాన్ని తీసుకున్నాడంట. ఈ నడిమద్దాన్ని ఇచ్చిపెట్టిండంట. అయినా ఆ పిల్లోడు కూడా అబద్ధం అనుకోలేదంట, మా తండ్రి పంపిస్తున్నాడు కదా కానీలే అని చెప్పినాడు. అట్లా వీడు కూడా తండ్రి ఏం చేస్తున్నాడో అరే ఏమైనా చేసుకోండి ఉన్నట్టున్నాడు అని. ఆగ్రహములనే చేసిన నిగ్రహములు పరులతోడ నెరి ఒకనాడు విగ్రహములంచు పలుకడు. ఇన్ని నేను చేస్తా ఉంటే అయ్యా మా తండ్రి ఈ విధంగా చేస్తాడని ఎవరితోనైనా పోయి చెప్పినాడంటే ఎవరితో కూడా చెప్పడు. స్మరించు, చూడండి, అనుగ్రహములుగా స్మరించు, మా నాయన ఇవన్నీ చేస్తా అంటే నా అనుగ్రహం కోసమే అని స్మరిస్తాడు అని. ఏ బాధ లేకుండా ఆ తప్పులన్నీ వాళ్ళ చేసేటివన్నీ కూడా మనసులో నాకు అనుగ్రహాలు, తండ్రి యొక్క అనుగ్రహం అని అనుకుంటున్నాడు. కావున వీడు మహాప్రభావ సంపన్నుడు, నాతో సాధ్యమైతట్లేదు, వీనికెందునూ భయం లేదు. ఎందుకంటే ఈయన తింటే తెలిసిండదు భయం అంటే బ్రహ్మదేవుని సృష్టిలో ఉండేదంతా భయము అని అనుకున్నాడు. భయం లేదు. వీనితోడి విరోధము తనకు మృత్యువు సిద్ధించునని నిర్ణయించే అయిపోయింది. ఎప్పుడైతే వీని నేనేం చేయలేకపోతే ఆ మృత్యువు నాకే వస్తుంది సిద్ధించునని నిర్ణయించి చిన్నవోయి ఖిన్నుడై ప్రసన్నుండుగాక బాధ చేత క్రింద చూచుచూ విషణ్ణుండై చింతనంబు చేయుచున్న రాజునకు మంతనంబున చండామార్కులు ఇట్లనిరి. ఎప్పుడైతే రాజు తలకాయించుకొని ఆలోచన చేస్తున్నాడో ఆ చండామార్కులు చెప్తున్నాడు అనమాట. శుభ్రఖ్యాతివి, ఎందుకంటే తలకాయ ఉంచుకుంటావు నువ్వు, మచ్చలేదు. నీ ప్రతాపము మహాచోద్యము, 3 లోకాల్లో కూడా నిన్ను ఎదిరించేవాడు ఎవడు కూడా లేడు. దైత్యేంద్ర రోషభ్రూయుగ్మ విజృంభణమున దిగిస్య వ్రాతమున్ పోరులను విభ్రాంతంబులగజేసి ఏలితివి గదా విశ్వంబు. కేవలము నీవు పోయి కనుబొమ్మడి ఇట్లా ముంచినాడంటనే ఆ 3 లోకాలలో కూడా భయపడినారు కదా. ఎంత ప్రతాపంతో నువ్వు, వీడంతా ఐదంగోడు వీడంతా ఈ దభ్రోక్తు గుణదేవశ హేతువులు చింతన్ బొందనీకేటికి. ఈ పిల్లవాడు మాట్లాడే మాటలకి వీడు నారాయణుడు భక్తి కలిగిన నీవెందు భయపడతాడావు అని చెప్పి, వట్రుండైన జనుండు, ఎవడైతే దురలవాట్లో ఉంటాడో అటువంటి వాడు, వృద్ధు గురు సేవం చేసి, పెద్దలైనటువంటి గురువుల సేవ చేసి, దైత్యేంద్ర యోపక్రాంతిని విలసిల్లు తిరిగి వాడు ప్రకాశిస్తాడు. మీదట వయఃపాకంబుతో, చిన్న పిల్లోడిగా మాట్లాడతాడు, ఇష్టాసారి మాట్లాడచ్చు, అయితే వయసు వచ్చినాక ఇట్లా మాట్లాడు కదా అని చెప్పి బాలకు సక్రద్వేషణ బద్ధు చేయించు మదించాలుంపు మీ రోషము. ఎట్లో గట్ల తర్వాత బుద్ధి వచ్చినాక ఓహో మా రాష్ట్ర సంస్థాన్ని సంహారం చేసినాడు కాబట్టి మేము ఇతనికి పొగడకూడదు అని ఏమన్నా బుద్ధి రావచ్చు అని. మీ రోషమున్ చాలింపము శుక్రాచార్యులు వచ్చునంతకితడు సుశ్రీతుండయ్యడు. మాత చదువు చెప్పే సేహత కాలేదు, మా నాయన వస్తాడు అప్పుడేమైనా సరిపోతుందేమో అని చెప్తాను నేను, ఎవరు చంద్రమాపుడు అని గురుపుత్రులు పలికిన రాక్షసేరుండు గ్రస్తులైన రాజునకు ఉపదేశింపదగిన ధర్మార్థకామములు ప్రహ్లాదునకు ఉపదేశింపుడని అనుజ్ఞ చేసే. ఇటు చెప్పినాక సరే గృహస్థ జీవితంలో ఏ ఏ ధర్మాలు పాటించాలో అవన్నీ ఉపదేశించండి అప్ప అని మళ్ళా ఇది 3వ తోటి చదువు. ప్రహ్లాదునకు ఉపదేశింపుడని అనుజ్ఞ చేసిన వారు అతనికి త్రివర్గంబును ఉపదేశించిరి. అదే ధర్మార్థకామే ఆ 3. అతండు రాగద్వేషంబుల చేత విషయాసక్తులైన వారులకు గ్రాహ్యంబులైన ధర్మార్థకామంబులు తనకు అగ్రాహ్యంబులని. ఎవరికి ఇవన్నీ కావాలా? ధర్మార్థకామాలంతా కూడా అజ్ఞానులైనటువంటి వారికి మాత్రమే సరిపోతాయి, భక్తులకి ఇవి సరిపోవు, మనం గ్రహించవలసిన అవసరం లేదని. అనర్థంబులందు అర్థకల్పన చేయుట దిగ్భ్రమంబనీయును, వ్యవహార ప్రసిద్ధి కొరకైన భేదంబు గాని ఆత్మభేదంబు లేదనీయును. ఎట్లయితే పరమాత్మ స్వరూపంలో భేదం లేదు, వ్యవహారానికి భేదాలు ఉంటాయి.
దానికి ఉదాహరణలు మనం చెప్తాము. ఏది బంగారు ఉదాహరణ చెప్పచ్చు. ఎందుకంటే బంగారులో నానా రకాల ఆభరణాలు, నానా రకాల రూపాలతో, నానా రకాల స్థలాల్లో దాన్ని ధరింపజేస్తారు. అయితే ఎక్కడ ధరింపజేసినా, ఏ విధంగా ఆకారాలు ఉన్నా అంతా బంగారైనా బంగారు విషయమైనా. కాబట్టి వ్యవహారానికి బంగారు దాంట్లో తేవాల, అట్లా కాకుండా దావుదా నెక్లెస్దా అంటే తీసుకొచ్చే వీలు ఉంటాయి కదా. ఆ విధంగా వ్యవహారానికి భేదమే కానీ పరమార్థంలో భేదం లేదు అని చెప్పుతూ ఆ పిల్లవాడు అనుకుంటాను అనమాట. నిశ్చయించి గురూపదిష్ట శాస్త్రంబులు మంచివని తలంపక, వాళ్ళు ఏమన్నా చెప్పినలే ఈ ధర్మార్థ కామాలు త్రివర్గాలు ఏం చెప్పినా కూడా ఇవి సరిపోయేది కాదని మనసులో అనుకొని గురువులు దమ గృహస్థ కర్మానుష్ఠంబులకు పోయిన సమయంబున, సరే చెప్పినంత చెప్పి భోజనానికో లేకపోతే అక్కడ బయటికి గురువు అట్లా పోయినప్పుడు ఆ సమయంలో ఆటలకు తన్ను రమ్మని పాటించి నిశాట సుతులు భాషించిన, ఇప్పుడు టీచర్ లేడు మనం పోయి కొంత ఆటాడుకున్నాం రాపా అని ఆ పిల్లవాళ్ళు అన్నట్లయితే, దోషాట కులేంద్ర కుమారుడు ఆ హిరణ్యకశిపుని కుమారుడు పాఠవమున వారి చేరి ప్రజ్ఞాన్వితుడై వాళ్ళని పిలుచుకొని కదా అంటే బయటకు పోయేది. ఏం చెప్తున్నాడు, చెప్పడొక చదువు మంచిది, బయటికి పోయినా చెప్తున్నాడు. ఈ గురువు మనకి మంచి చదువు చెప్పడం లేదు, చెప్పెడి తగులము చెవులు చిందరగొనగా చెప్తున్నాడు. ఆయన చెప్పే వ్యవహారాలు, ఆయన నేర్పించే విద్య ఎట్లుందంటే చెవుల్లో తూట్లు పొడిచినట్లు ఉంటుందంటే, ఎవరికి వీరికి అట్లుంది. మన ఎడవొజ్జలు చెప్పెద ఒక చదువు వినుడు చిత్తములరన్. కాబట్టి మన గురువు ఇటువంటి పనికిమాలి విద్య చెప్తున్నాడు, నేను ఒకటి మంచిది చెప్తా మీరంతా వినండి అని పిల్లవాళ్ళకి చెప్తున్నాడు అని. రాజకుమారుండు కావున కరుణించి, ఇంకా రాజకుమారు చెప్తే నువ్వు అనేక లేదు కదా, కరుణించి సంగడి కాండ్రతోడ నగియడి చందంబున క్రీడలాడుచు, అదేం సీరియస్గా మనకట్టట్లు కాదు, బాగా ఆటలాడుకుంటూనే చెప్తానంట. సమాన వయస్కులైన దైత్య కుమారులకెల్లా ఏకాంతమ్మున ఇట్లని అందరినీ వాళ్ళ చోట గుమిగూర్చి అక్కడ చెప్తున్నాడు ఏమని, బాలకులార రెండు బాలరు కొందరుపై కూలుట కంటిరే. మనతో పాటు కొంతమంది కూడా చనిపోతూ ఉంటారు, మన సమాన వయస్కులందరూ కూడా. గురుడు క్రూరుడు, మన ఉపాధ్యాయుడు క్రూరుడు. అనర్థచయంబునందు దుశ్శీలత అర్థకల్పనము చేసడి. ఆయన చెప్పే విద్య అంతా కూడా ఏమాత్రం పనికిరాదు, అయితే ఇదే మనకు పనికి వస్తుందని ఈ విధంగా అర్థాలు చెప్పుకుంటున్నాడు. గ్రాహ్యము కాదు, దీన్ని మనం గ్రహించకూడదు. శాస్త్రము నే ఎరిగించదన్ వినిన మీకు నిరంతర భద్రమయ్యడిన్. నేను శాస్త్రం చెప్తాను, అది మీకు నిరంతరము శుభాన్ని చేకూర్చేటువంటిది, అది శ్రేయస్సునే చేకూర్చేది కానీ ప్రేయస్సును చేకూర్చేది కాదు అని చెప్పి పిల్లలకు చెప్తున్నాడు. వినుడు పిల్లలు కూర్చోబెట్టి చెప్తున్నాడు. సకల జన్మంబులందును ధర్మార్థాచరణ కారణమైన మానుష జన్మము దుర్లభంబు. ఇక్కడ నుంచి మనమేం మానవులే పుట్టినాము, అనుమానం లేదు. ఇండియాలో చైనాలో ఎన్నో కోట్లు ఉన్నారు, ఇతర సృష్టిలో ఎంతో కోట్లు ఉంటారు, మానవులే పుట్టినారు. అయితే ఆ మానవులు పుట్టిన వాళ్ళు ఎట్లుండాలప్ప అంటే ధర్మార్థాచరణ కారణంబు అది ఉండాలి. అట్లా వాళ్ళు పుట్టేది కష్టం. ఏ విధంగా ధర్మంగా ప్రయోజనాలతో కోరికలు తీర్చాలని నిర్ణయించుకుంటున్నాం కదా మనం, అది ఇక్కడ బాగా ముఖ్యంగా వచ్చిందనమాట. ఇట్లా ఇంతకుముందు అందరూ చెప్తాడు ధర్మం ద్వారా అర్థం సంపాదించాలని, డబ్బు సంపాదించాలనే మాట మాట్లాడుతానింది. కర్మ నుంచి ఏదే ఫలం వచ్చినా అది అర్థం కిందే లెక్క. కాబట్టి ఆ విధంగా ధర్మార్థాచరణ కారణమైన మానుష జన్మ దుర్లభం. సహజమైన జన్మలేం పుట్టచ్చు, ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి మానవులు పుట్టేది చాలా కష్టము, దుర్లభము. అందు పురుషత్వము దుర్గమంబు. పురుషత్వం అంటే పురుషులని కాదు, అక్కడ పురాల్లో పుట్టిన వాళ్ళందరూ స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా సరే అది చాలా కష్టమైనటువంటిది. అది ఒకవేళ అటు పుట్టారనుకోండి, శతవర్ష పరిమితంబై అంబున నీతంబయ్యుండును. మనిషి మహాబతికితే 100 ఏళ్ళు మన ఆయుష్ అని శాస్త్రాల్లో చెప్తాడు అనమాట. అందు సగం అంధకార బంధురంబై రాత్రి రూపంబున నిద్రాది వ్యవహారంబుల నిరర్థకంబై చెనును. రాత్రి 12 గంటలు, పగలు 12 గంటలు. మనమంతా పగలే ఎక్కువ పనిచేసేది. ఇప్పుడు నైట్ డ్యూటీస్ కూడా వచ్చినాయండి, అది వాళ్ళు పగలంతా పండుకుంటారు. ఎట్లయినా ఒకటే పగలు రాత్రి అంటే అప్పటికేమి 12 గంటలు మనకు వ్యవహారం ఉంటుంది, 12 గంటలు చీకటే. అట్లా నీకు 50 ఏళ్ళు అయినాయంటే 25 ఏళ్ళు ఏమైనట్లా నిద్రలో పోయినాయి, 25 ఏళ్ళు మాత్రమే మనం పనిచేస్తాం. ఇప్పుడు 100 ఏళ్ళు లెక్క పెట్టుకోండి, 50 ఏళ్ళు ఏమైపోయినాయి నిద్ర అయిపోయినాయి. 50 ఏళ్ళే మనం బతికేది లెక్క పెట్టుకోవాలా.
చిక్కిన పంచాశద్వత్సరంబులను ఈ 50 ఏండ్లు ఉన్నాయి కదా, ఈ 50 ఏండ్లు ఏమేమి జరుగుతుంది? బాల్య కైశోర వయో విశేషంబుల 20 హాయనంబులు గడచు. ఆ బాల్యము కౌమార్యం అనే దాని కింద ఇంకెన్నేళ్ళు మిగిలినాయి? 30 ఏళ్ళు. కడమ 30 అబ్దంబులు ఇంద్రియంబుల చేత పట్టుబడి. ఇంక ఈ 30 ఏళ్ళలో ఏం పనప్ప అంటే ఈ శబ్దస్పర్శ రూపసంధానాలకు ఈ జ్ఞానేంద్రియాలను వదిలి వీటి చేత చిక్కి దురవగాహంబులైన అంటే దాటేదానికి సాధ్యం కాదు. కామ క్రోధ లోభ మోహ మదమత్సరంబులను పాశంబుల కట్టుబడి ఈ 6 అనేటువంటి తాళ చేత ఈ కట్టుబడినటువంటి వాళ్ళమై విడవడ సమర్థండుగాక. వీటి నుంచి విడిపించుకుంటే సాధ కాలేదు. ఏది ఈ 6 నుంచి విడిపించుకుంటే ఎవరికి సాధ్యం? ఒకటి ఉంటే చాలు. కామం ఉంటే 6 వచ్చేసి ఉంటాయి. ఇది ఇడిచిపెడితే అన్నీ పోతాయి. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడే కానీ. ఇవన్నీ ఉన్నాయి అనుకోద్దండి. కోరిక లేకపోతే కోపమేంటికి వస్తుంది? కోరిక లేకపోతే ఇతరుల మీద చూసి ఈడ్చిపడేదానికి వస్తుంది. గర్వించే పని ఏమొస్తుంది? కాబట్టి అన్ని అనర్థాలకి కామమే. అందుకే భగవద్గీత ఎక్కడ అని చెప్తారు అంతే. కోరికలు విడిస్తే చాలు, మనం పరమాత్మ స్వరూపులమే. అవి పెట్టుకుంటే రాక్షసులమే. సమర్థం ప్రాణంబుల కంటే మధురాయమానమైన తృష్ణకులోనై. ఈ తృష్ణ అనేది కావాలనేది ఒకటి ఉంచండి. ఇది ప్రాణం పోయినా నేను ఇచ్చేయలేదంటారు. అది ఏదైనా పని వచ్చినప్పుడు అది ఎందుకు పనికిరాదు. నా ప్రాణం పోయినా నేను ప్రాణం పోయినా దాంతో ఏం చేస్తారు మీరు? అయినా కావాలనేది అంత బిరుదు చేస్తుందన్నమాట అహంకారం చేత. దానికి లోనై భృత్య తస్కర వణికర్మముల ప్రాణిహానైన అంగిరించి సేవకా వృత్తి అయినా చేయొచ్చు, వ్యాపారమైనా చేయొచ్చు, దొంగతనమైనా చేయొచ్చు. ఎట్లయినా తను సంపాదించాలంటే సంపాదించడానికి ప్రాణహానైన అంగీకరించి ప్రాణం పోయినా పర్వాలేదు అని పరార్థంబులను అర్థించుతూ ఇతర అర్థాలను కోరుకుంటూ రహస్య సంభోగ చాతుర్య సౌందర్య విశేషంబుల ధైర్యవల్లికాల అవిత్రంబులను భార్యలేందు ప్రేమ మహనీయ మంజుల మధురాలాపంబులు కలిగి వసులైన శిశువులు. ఇంకా పిల్లలను చూస్తానే ఇంక అన్నీ ఎన్ని కోపాలున్నా ఎన్ని బాధలున్నా వాళ్ళని చూస్తానే సంతోషం. అట్లా వాళ్ళని చూసి వసులైపోయేటువంటి వారు. శీల వయోరూప ధన్యలకు కన్యలు, ఇంట్లో బిడ్డలు ఇటువంటి వాళ్ళు. వినయ వివేక విద్యాలంకారులైన కుమారులు, అందరూ డాక్టర్లు ఇంజనీర్లు ఇట్లా వాళ్ళందరూ ఉంటారు చూడండి. వీళ్ళు కామిత ఫలప్రదాతలకు భ్రాతలు సోదరులు. మమత్వ ప్రేమ దైత్య జనకులైన జననీ జనకులు, ప్రేమతో తల్లిదండ్రుల యొక్క మమకారంతో. సకల సౌజన్య సింధువులైన బంధువులు, వీళ్ళందరూ కాకుండా బంధు బలగాలు కూడా. ధన కనక వస్తువాహన సుందరంబులైన మందిరంబులు, బంగారు డబ్బు భూమి ఇండ్లు ఇవన్నిటిని. సుఖరంబులైన పశుభృత్య నికరంబులను, మనకు కష్టం లేకోకుండా సేవ చేసేటువంటి వాళ్ళు, జీతగాలు ఇటువంటి వాళ్ళతోనూ. పరంపరాయత్తంబులైన విత్తంబులను వర్జింపలేక, మన పెద్దలు సంపాదించేటువంటి ఆ డబ్బు భూమి ఇటువంటి విడిచిపెట్టలేక. సంసారంబు నిర్జించును ఉపాయంబుగానక, దీన్ని విడిచిపెట్టే కాలేదు. ఈ జననమరణ చక్రం నుంచి తప్పించుకునే ఉపాయము తెలియక ఎట్లుంటాడు? తంతు వర్గంబున నిర్గమద్వార శూన్యంబైన మందిరంబు చేరి చిక్కువడి వెడలిడి పాటవంబు సాలక తగులవడు కీటకంబు చందంబున. ఆ సాలగూడు అది కట్టుకుంటుంది, దాంట్లోనే కాపురం చేస్తూ ఉంటుంది, దాంట్లోనే తప్పించుకునే కాకుండా సస్తుంది. అంటే స్వయంగా కట్టుకుంది, స్వయంగా దాంట్లో జీవనం చేసింది, దాంట్లోనే సస్తుంది. అట్లా మనం కూడా స్వయంగానే ఇవన్నీ కల్పించుకొని ఆ కీటకం ఎట్లయితే బయటపడకుండా సస్తుందో ఆ విధంగా గృహస్థుండు స్వయం కృతకర్మబద్ధుడై అన్నీ తాను సొంతం చేసుకునేటివే. ఇక్కడ ఎవరు ఇతరులు చేమి చేసేలేదు. ఇప్పుడు మనకి భార్య పిల్లలు వీళ్ళందరూ ఉంటారు. మళ్ళీ అయితే ఇవన్నీ ఏం చేసుకునే వాళ్ళు చేసినవే. మళ్ళీ వాళ్ళు చూడపోయి వీళ్ళందరూ బాధ పెడతారు మమ్మల్ని అని అంటుంటారు. మళ్ళీ అంటే మనం చేసుకున్న కర్మల చేతనే బద్ధులైపోయి ప్రమత్తుడై ఏమి మన స్వరూపమేమి అదంతా ఏం తెలియకోకుండా మర్చిపోయి నిజ కుటుంబ పోషణ పారవస్యంబున విరక్తి మార్గంబు తెలియనేరక. ఏ విధంగా ఈ సంసారాన్ని అంటే ఇప్పుడు మన గృహస్థ జీవితం విడిచిపెట్టేదానికి మార్గం తెలియలేక స్వకీయ పరికీయ భిన్న భావంబున నేను ఇతరము అనే భావం చేత అంధకారంబునన్ ప్రవేశించును. ఈ విధంగా అజ్ఞానంలో పడిపోతాడు. ఎవరు చెప్తాడు ఇదంతా? 5 ఏళ్ళ పిల్లోడు చెప్తున్నాడు. ఏం తెలుసు ఇవన్నీ? మరి చూడండి ఎట్లుంటుందో వ్యవస్థ. కావున
కౌమార సమయమున, ఇప్పుడు మన పిల్లలుగా ఉండడం చూడండి, ఇప్పుడే మనీషా గరిష్ఠుండై బుద్ధిమంతులమై పరమ భాగవత ధర్మములు అనుష్ఠింపవలయను. భగవంతుని యందు భక్తి మనం కలుగజేసుకోవాలా, దాన్నే మనం అనుష్ఠానం చేయాలా. ఎందుకు అంటే దుఃఖంబులు వాంఛితంబులుగాక చేకురు భంగి సుఖంబులు కాలానుసారంబులై లబ్ధంబులుగా ఉన్న వృథా ప్రయాసంబున ఆయుర్వేయము సేంజనదు అంటాడు. ఇప్పుడు మనకి ఇదే సమస్య వచ్చింది అందరికీ. మేమేమైనా చేసుకుంటేనే కదా వచ్చేది, చేసుకోకపోతే రావంటారు కదా, అంటారే కదా, చెప్పండి. ఏమైనా మనం చేసుకుంటే కదా అప్ప వచ్చేది, లేకపోతే ఎట్లయితుంది అంటారు. మరి వీళ్ళేం చెప్తున్నారు? సరే మీరు అనుకునేది నెరవేరేటట్లుంటే మాకు రోగాలు రాకూడదు అని అంటే సాధ్యమా? పోని దుఃఖము లేదా మరణము లేదా ముసలోళ్ళు కాకూడదు అనుకోండి అబ్బా. మరి మీరు కోరితే ఎట్లయితే అనుకుంటే మరి మీరంతా. అందుకే ఇక్కడ వేదాంతం అంటే సులభంగా ఏం కాదు, ఇదంతా సులభం కాదు. అంతేకాదు స్వతంత్రం అనేది వెంట్రుక వాసు కూడా లేదు అని గుర్తించేది రావాలి. చూడండి, మొట్టమొదట నేనని ఎగలాడతాను. చూడండి, ఏముందో మీలో చెప్పండి, స్వతంత్రం ఏమో అని దానికి ఒక వెంట్రుక వాసు మీ దగ్గర ఉండే చెప్పండి, చూస్తాం. నీ దేహము, నీ ఇంద్రియాలు, ఇవన్నిటికి కూడా అధిష్టాన దేవతలు ఉండాలి. ఆ అధిష్టాన దేవతల అనుగ్రహంతో అయితేనే నీ కాళ్ళు చేతులు కళ్ళు కదిలాడాలి. వాళ్ళ అనుగ్రహం తప్పోయిందంటే ఏం పనికిరాదు. మరి ఆ అధిష్టాన దేవత అనుగ్రహం మనకు కలగాలంటే భగవంతుని అనుగ్రహం ఉంటేనే ఇవన్నీ పనిచేస్తాయి, లేకపోతే ఇవి స్వతంత్రంగా చేయలేవు. మరి ఇట్లున్నప్పుడు నేను చేస్తానని బలగుద్దుతాడారు కదా, ఏం చేస్తారు మీరు? మేము కోరినట్టు చేసుకుంటాము, లేకపోతే ఎట్లయితుంది, మాట్లాడినట్టు మోస్తాము, ఇట్లా మాట్లాడుతుంటారు. అందుకే మొట్టమొదటి తెలుసలా, మనలోని అహంకారం పోవాలంటే మన యొక్క వ్యవహారం ఏమి, నేను అనేవాని యొక్క నిజస్వరూపమేమి, ఇది సత్యమా, దీనికి అంత విలువ, ఇవన్నీ విచారణ చేసుకుంటే అప్పుడు మన సుఖజీవనం వెళ్ళడానికి కూడా సాధ్యమవుతుంది. వ్యవహారంలో కూడా పరమార్థం సరే అట్లుంది, వ్యవహారంలో కూడా కలిపేకవుతుంది అనమాట. అందుకే ఆయన చెప్తాడు, దుఃఖంబులు వాంఛితంబులుగాక చేకురు భంగి సుఖంబులు కాలానుసారంబులై లబ్ధంబులగునుగా ఉన్న. ఎవరు కోరినారు దుఃఖాలు కావాలని, రోగాలు కావాలని ఎవరు కోరినారు, కష్టాలు కావాలని ఎవరు కోరినారు? మరి ఎందుకు వస్తాండాయి చెప్పండి, సమాధానం చెప్పండి. ఎవరు చెప్పినా పర్వాలేదు, కోరితేనే వస్తాయంట్రీ. ఎవరు కోరుకుంటారు ఇవన్నీ? మరి ఎందుకు వచ్చినాయి? మనం చేసిన కర్మను బట్టి అవి సహజంగా వస్తుంటాయి, పోతుంటాయి. వింటే దీనికి ఎక్కువ ఆలోచన చేసే పని లేదు. ఏది వ్యవహార దృష్టిలో చూసుకున్నట్లయితే మనం చేసిన కర్మలకి పాపం చేసింటే కష్టాలు, పుణ్యం చేసింటే సుఖాలు వచ్చిపోతాండేదేవి కానీ ఉండేటివేం కాదు. మరి అట్లా దానికి మేము ఈ పొద్దు ఈ పని చేస్తే నెరవేర్చుకుంటే అవుతుంది అని భగవత్ చింతన లేకోకుండా దీనికి వినియోగిస్తే నీ ఆయుష్ ఏమైనట్లా, వృధా అయినట్లు కదా. ఇప్పుడు ఆ పిల్లవాడు చెప్తున్నాడు. కాబట్టి ఈ విధంగా మన యొక్క పుట్టిండేతో మానవులే పుట్టినాము, అంత ఇంత వివేకం ఉంది, అంత ఇంత సంసంగాలు దొరికినాయి మనకి. మరి అటువంటి అప్పుడు దీన్ని విచారం చేయకోకుండా మాకు ఇంట్లో అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అంటే ఏమున్నట్లు మనకి? ఆ చిన్న పిల్లవాడు వాళ్ళ నాయనకి 3 లోకాలు అనుభవించే భోగాలు ఉన్నాయి, ఆయన అవన్నీ తృణీకరించి వాళ్ళ ఆయనతో కొట్లాడి పెట్టుకొని చెప్తున్నాడు చిన్న పిల్లలకి బోధ. కాబట్టి కాలానుసారములై లబ్ధములగునుగా ఉన్న వృథా ప్రయాసమున ఆయుర్యము సేయంజనదు. ఇది మనకు కూడా అలవాట్లో వస్తుంది. ఉదాహరణకు చూసుకోండి, మనం ఏదో ఒక ఊరికి పోయింటాం అనుకోండి, ఒక ఊరికి పోయి బజారెముడికి పోతా ఉంటాం. బజారెముడికి పోతా అంటే ఎవడో మనకి పూర్వం కలిసినట్టు మీ స్నేహితుడు కావచ్చు, ఇంకా ఎవరెవరు కావచ్చు, వచ్చి కలిసి ఏమో మా ఇంటికి రాండి, మా ఇంట్లో భోజనం చేసి పోతారని పిలుస్తాడు. మీరు అని పిలుస్తాడు, మేము భోజనానికి పోతా ఉంటామని. సహజంగా జరుగుతాయి లేదా ఇట్లా? లేదా ట్రైన్లో పోతా ఉంటాం అనుకోండి, ఎవరెవరు వచ్చి వాళ్ళు ఏదో టిఫిన్ చేస్తుంటే ఇది తినండి అని ఇస్తారు కదా. రైల్లో పోతే ఎవరైనా తింటారు ఇస్తారని మనం కాసుకొని ఉంటామా? మరి ఇవన్నీ ఎట్లా జరిగినాయి అనుకుంటారు? మీరు కోర్టు వచ్చినాయి ఇవన్నీ మీకే ఆలోచన చేయాలి. మన వ్యవహారం అంతా ఇట్లా జరుగుతుంది, అయినా ఎందుకో పెట్టుకుంటాం అట్లా. అనుకుంటే కానీ జరగదు అని అనుకుంటే జరిగేది. అనుకుంటే మనకి ఆ దేవత వద్దు ఎవరు వద్దు, మనమే దేవతలు అందరూ. అట్లా జరిగేదానికి ఎట్టి పరిస్థితిలో వీలు కాదు అనేది గుర్తెరించి పని చేయాలన్నమాట. హరి భజనంబున మోక్షంబు సిద్ధించు. ఏం కావాలి ఎందుకంటే సాక్షాత్ స్వస్వరూపమే మనకు లభ్యమవుతుందంటారు. విష్ణుండు సర్వభూతంబులకు ఆత్మేశ్వరుడు ప్రియుడు. ఏమైనా తనకంటే వేరే ఎవరైనా ఉంటే కదా, మనందరి ఆత్మస్వరూపుడు ఆయన ఏం చెప్తాడు, శాస్త్రాలు అన్నీ చెప్తాడారు. అయినా మనం మాత్రం దాన్ని ఒప్పుకోవడం లేదు. ప్రియము అంతే. ఈ విధంగా
ప్రియుడు ముముక్షు అయిన దేహికి మోక్షం కావాలా అనేటువంటి ముముక్షులు ఉన్నారు కదా, ఇటువంటి దేహికి దేహావసాన పర్యంతము తచ్చే వరకు అనండి నారాయణ చరణారవింద సేవనము కర్తవ్యము. మన పని ఇప్పుడు లేదప్ప మాకు పని ఉంది, అటు వేస్తాము ఇంటికి ఇటు పోస్తామంటే ఏం చేయాలనుకుంటారు? ఆ పనులు చేసి ఏం పొందాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? అది చెప్తుంది శాస్త్రం కూడా. అది ఎట్లా జరుగుతా అంటే మీరేం నిలబెట్టే పని లేదు. ఏ టయానికి భోజనం చేయాలా, ఏ టయానికి భోజనం చేయకూడదు, ఏ టయానికి నువ్వు పండుకోవాలా, లేయాలా. అంతేకాదు మేము స్వతంత్రం అంటున్నారు, మీ ఇష్టం వచ్చినప్పుడు నిద్రపోండి. ఏడు నిద్రపోతారు వేదాంతంలో, మేము కూడా చూసినాం. అయితే స్వతంత్రంగా నేను నిద్రపోవాలని ఎవరైనా నిద్రపోయి సాధ్యమా? నిద్ర వచ్చినప్పుడు నాకు నిద్ర వస్తానా పని పోతారు. పోనీ మెలకు అది సొంతం కాదు. పోనీ స్వప్నానికి ఏ దానికి స్వతంత్రం లేదు, అయినా మేము స్వతంత్రం గర్విస్తారు కదా. బాగా ఆలోచన చేయాలి, కొంచెం మన అనుభవాన్ని తీసుకోండి. వేరే కొత్త వాళ్ళు ఇక్కడంతా కూడా ఏ దాంట్లోనూ స్వాతంత్రం లేనటువంటి మనము మేము సర్వ స్వతంత్రం అని విరవిగుతారు కదా. కాబట్టి ఆ భగవంతుని చింతన చేసి తర్వాత ఒకవేళ ఈ జన్మే రావచ్చు, వేరే జన్మ కూడా రావచ్చు. ఎందుకంటే మనకు ఆ జడభరతుని కథలో చూసినాము, ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి కేవలం తత్వాన్ని తెలుసుకుంటే అడవులకి వచ్చినప్పుడు కూడా ఆ జింక పిల్ల దొరికినప్పుడు ఆ వ్యామోహంలో పడి ఆ చనిపోయేటప్పుడు ఆ జింక పిల్ల తన వైపే చూస్తూ ఉంటే అయ్యో దీన్ని బతికెట్లా అంటే జింకై పుట్టినాడు. ఆయన పూర్వ శృతి పోలేదు ఆయనకి. అట్లా మనకు కూడా వ్యవహారంలో చేసి పొరపాటు చేసినా కూడా మనకు ఈ భగవత్ చింతన అనేది మన దగ్గర ఉందంటే ఇది తరిగేది కాదు, అరిగేది కాదు. మిగతా పుణ్య పాపాలు ఉన్నాయి చూడండి, పుణ్యము సుఖం, పాపము కష్టాలను ఇస్తే పోతుంది. బట్ ఈ తత్వాన్ని తెలుసుకుంటే సత్సంగంలో ఉండే వ్యవహారం అది కూడా ఎట్లుండాలా, తన స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం అనేది ఉంది కదా. ఈ వాసన కూడా మనకి జన్మలో వచ్చే వీలుంది, జన్మాంతరంలో. మరి అటువంటిది రావాలంటే మనం పశుపక్షాలే పుట్టితే వినట్లేదు కదా. మరి ఏమై పుట్టాల్సి వస్తుంది? మానవులే పుట్టాల్సి వస్తుంది. కాబట్టి మనం మానవులుగా పుట్టాలనుకున్నా కూడా పుణ్యపాపాలు అది వేరే కథ. ఇది ఉందంటే గ్యారంటీ, దానికి పుణ్యపాపాలకు గ్యారంటీ లేదు. జంతువులవి కూడా బాగా ఉండొచ్చు. మనం చూసినాం, సిటీలో ఉండాలన్నమాట. ఓ కుక్కని కానీ ఒక పిల్లిని జాకే కానీ ఒక ఉద్యోగస్తుని 10,000 పెట్టుకొని దానికి కావాల్సినవన్నీ సరిచేస్తారు. అది పుణ్య భోగాలు అనిపించేదే. కారులోనే తిరుగుతాయి కూడా, మనుషులే కాదు తిరగాల్సిండేది. కాబట్టి పుణ్యఫలాలు ఇట్లు కూడా రావాల్సి వస్తుంటాయి. అందువలన ఇది అట్లాది కాదు, అవ్యయమైనటువంటి తరగినటువంటి స్వరూపాన్ని తెలుసుకుంటాం. కాబట్టి దాని వాసన కోసం మనం మానవులై పుట్టి మళ్ళా వినాల్సి వస్తుంది. భగవద్గీత భ్రష్టులైతే ఏమవుతామంటే యోగ లైన్లో పుట్టచ్చు, ఇంకా శ్రీమంత లైన్లో పుట్టచ్చు. ఇదైతే భగవంతుడు చెప్పినాడు లేదా మరి. కాబట్టి దీనికోసం మనం ఎంత మాత్రం ఉపయోగించుకుంటామో అనేది తెలుసుకోవాలి మనం. మిగతా వ్యవహారాలన్నీ సాధ్యమైనంత కట్టిపెట్టాలి. వాళ్ళే చెప్పినాడు కదా, ఇవన్నీ స్వయం కృతాపరాధం చేత చిక్కుబడి బయటకు తప్పించుకోలేకుండా అవస్థపడుతున్నాడని. అంతేకాదు కంటిరే మనవారు చూసినారా, మనోళ్ళంతా ఇలా చెప్తున్నాడు. ఘనులు గొప్పవాళ్ళు గృహస్థులై విఫలులై గైకొన్న వెర్రితనము. అందరూ ఈ గృహస్థులుగా వచ్చినారు. వచ్చిన తర్వాత ఏం చేయాలా అనేది మర్చిపోయినారు. ఎట్లా? భద్రార్థులై ఉండి, ఎటువంటి అశుభాలు లేనటువంటి వారై ఉండి, అంటే పరమాత్మ స్వరూపులై ఉండామని ఉండి పాయరు సంసార పద్ధతి ఊరక పట్టుబడిరి. ఊరిని అనవసరంగా ఈ యొక్క జనమన చక్రంలో చిక్కు. కలయోనులందెల్ల గర్భాద్యవస్థల పురుషుండు దేహి అయి పుట్టుచుండు. వీడు ఇదే కాదు, మానవ జన్మ ఎత్తా అంటే పర్వాలేదు, ఎప్పుడవుతూ తప్పించుకోవచ్చు మనం. అయితే 84 లక్షల జీవరాశులు చూడండి, ఎక్కడెక్కడ ఏ పని చేసింటే ఆ దేహాన్ని ధరిస్తా పోతా ఉండాల్సిందే. ఇట్లా పుట్టా ఉండాల్సిందే, సస్తా ఉండాల్సిందే. కన్నెరుంగడు కర్మతంత్రుడై, ఎందుకు తెలుసుకోలేకుండా పోయినాడు? కర్మకు చిక్కబడినాడు. కర్మ చేస్తే ఏదో ఆ కర్మ చేసేదానివల్ల ఆ విషయాలు సంపాదించుకొని దానివల్ల మేము సుఖంగా ఉండాలని దానికి చిక్కిపోయినాం మనమంతా. మన స్వరూపం ఆనంద స్వరూపం అని శాస్త్రాలని చెప్తాడాయి. సచ్చిత్ ఆనంద స్వరూపులు మీరు అని. మరి ఆనందం కావాలని వల్ల ఆనంద స్వరూపానికి రావాలా, విషయాలు లేకపోవాలా? పొద్దున స్వామి కూడా చెప్పినట్టు సుఖం కావాలంటే సత్వగుణం ఉండాలా. మళ్ళీ మనమంతా ఎక్కడ కర్మలో ప్రవేశిస్తున్నాం, రజగుణంలో. ఎట్లా దొరుకుతుంది అనుకుంటే చేసుకుంటే మళ్ళీ సుఖం వస్తుందని చేసేదాంట్లోనే ఆయాసం. నీకు సుఖం ఎప్పుడు వచ్చేది మీకు?
దుడ్లు సంపాదిస్తాడారు, మళ్ళీ ఇంకోటి ఏమో చేసేకపోతాడు. కొంత కర్మలే చేస్తాడారు కానీ మీకు సుఖాన్ని అనిపించేది ఎప్పుడూనే. కాబట్టి ఆనందం స్వరూపం అంటే మన స్వస్వరూప జ్ఞానమే ఆనందం, మన స్వరూపమే ఆనందం అంతే. ఇంకా మళ్ళీ నేను ఆనందాన్ని అనిపిస్తానని కూడా లేదు, మిగిలితే ఆనందం అనిపించట్లేదు. అందుకే ఎవరైనా మేము ఆనందాన్ని అనుభవిస్తామంటే అది కేవలం ప్రత్యయమే కానీ వాడు ఆనందం కాదంటుంది శాస్త్రం. అది అనుభవించబడేది కాదు. అనుభవించబడేదైతే ఆ మాట మాట్లాడాల్సిందే. స్వరూపం అది ఎట్లా అనిపిస్తారు? అది విషయం అయిపోతుంది. విషయం ఎప్పుడు ఆనందాన్ని ఇచ్చట్లేదు కదా. అలా కన్నెరుంగడు కర్మతంత్రుడై కడపట ముట్టడు భవశతములకునైనా. ఎన్ని జన్మలు ఎత్తినా కూడా వీడు మాత్రము తన స్వస్వరూపంలో చేరుకునే అవకాశం లేదు. శుభము లేదు, అందువలన ఈ విద్యలతో సుఖము లేదు. దివ్య కీర్తి లేదు, పోని కీర్తి ప్రతిష్టలు ఉన్నాయంటే అవి ఉండలేదు. జగతి పుట్టి పుట్టి చచ్చి చచ్చి పొరల నేల, పుట్టేది చచ్చేది, చచ్చేది పుట్టేది, ఈ విధంగా అన్నాడు. ఎందుకు? మనకు పుట్టని చావని త్రోవ వెదుకుకొనుట దొడ్డ బుద్ధి. ఇదే దొడ్డ బుద్ధి అంటే వివేకం, ఆత్మానాత్మ జ్ఞానం అని చెప్తాం కదా. దీన్ని తెలుసుకుంటేదా మనకు సరైన మార్గం, కానీ ఇంక వేరే మార్గాలు అనేవి ఏమీ లేవు అని చెప్పి ఆ పిల్లలకి వాళ్ళ పెద్దల తప్పులు కూడా చెప్తూ, ఆ పెద్దలు ఏ విధంగా చిక్కుండారని కూడా చెప్తాడు అనమాట. అంతేకాదు విషయశక్తులై ఎవరికైతే విషయాలను ఆసక్తి కలిగి ఉంటారో అటువంటి విభుద అహితులతోటి, వాళ్ళు పెద్దలే కావచ్చు, వాళ్ళు శత్రువులు అంటాడు. విషయాల్లో ఎవడన్నా ఉంది, వాడు ఎంత మంచి విషయాలు సంపాదించి నేర్పించినా కూడా వాళ్ళు మన శత్రువులోనే. మనికి వలదు, వాళ్ళ దగ్గర మనం ఉండేది వద్దు. ముక్తి మార్గవాంఛను, కాబట్టి ఆ మోక్ష మార్గం అనేటువంటి కోరికను ఆది దేవుడు, దానికి మార్గము భగవంతుడే. విష్ణుని ఆశ్రయింపుడు, ఆ పరమాత్మను మనము ఆశ్రయించే ప్రయత్నం చేయాల. ముక్త సంగజనులకు శైశవమున, ఈ విధంగా ఆ సత్సంగ అంటే ఈ విషయాలు ఇచ్చినటువంటి వాళ్ళతో మనం ఉండొచ్చు, విషయాలతో ఉన్నంత మాత్రము ఉండకూడదు. కావున విషయంబులకు చిక్కుబడిన రక్కసులకు హరిభజనంబు శక్యంబు కాదు అని అంటారా మీరు? మనం రాక్షసులు కదా, విషయాలతో కూడినటువంటి వాళ్ళకి మనకటి సాధ్యమవుతుంది అని అంటారు. రమ్యమయ్యను బహుతర ప్రయాసగమ్యం అని తలంచరే అని చెప్పేదా. ఇది బాగుంది విషయాలు చిక్కుండేది, లేదా ఈ పరమాత్మ స్వరం వచ్చే చాలా కష్టం. ఎక్కడన్నా చెప్పండి ఈ మాట చెప్తానంటారు, ఏమప్పా మీరంతా పెద్ద పెద్ద చెప్తాంటారు, వద్దు. ఇప్పుడు మనకి అవస్థలు పని వేసుకుంటూ చెప్పేవాళ్ళు చెప్తారు. ఎట్లా నిద్రలో ఏం కష్టం ఉందని దాని గురించి విచారం చేయాలా? అయితే కొంచెంసేపు ఆశ వచ్చేపు నిద్రపోతాము, కొంచెం రెస్ట్ తీసుకుంటాము, విశ్రాంతి అయిపోయింది. ఇంక స్వప్నం అనేది ఆ క్షణికాలాలు వస్తుంటాయి పోతుంటాయి. మనకి ఇప్పుడు మెలకుగా కదా కష్టాలు ఉండేది. దీనికి మీరేమన్నా మార్గాలు చెప్పాలంటే చెప్పండి అని అడుగుతారు వేదాంతం. ఏం చెప్పాలా వీళ్ళకి? తెచ్చుకుంటారు పూర్వజనంలో బ్రహ్మాండంగా మోసుకుంటూ అంటారు. దాన్ని తప్పిమంటే ఎవరు తప్పించక సాధ్యమవుతుంది? వేదాంతం తప్పిస్తారా? తప్పించక సాధ్యమవుతుంది? మీకు జాగ్రత్తలో ఉండే కష్టాలు తప్పేయాలంట. చూడండి ఎంత ఆశ్చర్యంగా మాట్లాడతారు. ఇవి తప్పేలా సుఖాలు తగిలేయాలండి, ఎంత సాధ్యమవుతుంది? కొన్నిసార్లు అడుగుతారు ఇట్లా వేదాంతం, దానికి మీ వేదాంతం వద్దు మాకి, ఏమైనా కష్టాలు పోయేది ఉంటే చెప్పండి, ఇక సబ్సిడీలు ఇట్లాంటి చెప్పండి ఒప్పుకుంటాం, బాగుంటుంది. అట్లాంటి మార్గాలు చెప్పండి పోతామంటారు. లేదా విభూతులు మహత్యం ఇట్లాంటివి పెట్టాలని చెప్పండి. కానీ ఇదేమిటిది? దేహాలతో కనపడితే దేహాలు లేవంటారు, ఆస్తిపాస్తులు అంటే ఇది లేదంటారు, లోకమే మిథ్య అంటారు. ఇంకెవరు మేము పట్టుకోవాలా? అందుకోసమే ఎవరు సాధ్యమైనంత రారు. దీనికి వచ్చినారంటే అడుగుతూ అంటారు, ఎంతమంది వచ్చినారు మీకు శ్రవణానికి అంటారు. మాకు ముగ్గురే నాకు వచ్చేది. అంతేనా మీకు వచ్చేది? మడంతే. వాళ్ళకి ఎంతమంది పోతారంటే మళ్ళీ వాళ్ళ దగ్గర ఉన్నాయి చిత్ర విచిత్రాలు ఉన్నాయి, మా దగ్గర అవన్నీ లేవు. శంకర వేదాంతంలో చిత్ర విచిత్రాలన్నీ కొట్టేసేది ఉంటుంది, తగిలించేది లేవు. కాబట్టి రమ్యమయ్యును బహుతర ప్రయాసగమ్యం అని తలంచిదరి అని చెప్పేదా. సర్వభూతాత్మకుండై, అన్ని భూతాలకు ఆత్మస్వరూపుడతే, అంటే అన్ని భూతాలకు ఉనికి. సర్వభూతాత్మ అంటే ఆభరణాలన్నీ బంగారులో ఉంటాయి, బట్టలన్నీ దారంలో ఉంటాయి, కుండమంతములన్నీ మట్టిలో ఉంటాయి. అవి విడిచిపెట్టి స్వతంత్రంగా ఉండట్లేదు కదా. అట్లా ఈ భూతాలన్నీ ఉన్నాయంటే ఆ పరమాత్మ ఉనికితోనే ఉంటాయి. భూతాత్మకుండై సర్వదిక్కాల సిద్ధుడై బ్రహ్మ కడపలగా గల చరాచర స్థూల సూక్ష్మ జీవ సంఘంబులందును సృష్టికర్త అయిన బ్రహ్మ మొదలుకొని పిపీలు కాదు
ఆ జీవ పర్యంతం కూడా ఆ పరమాత్ముడే. నభోవాయు కుంభిని సలిల తేజంబుల నేడి మహాభూతంబుల ఎందును, పంచభూతాలు పృథ్వీ అప్పు తేజస్సు వాయు ఆకాశం అనే దానిలోను, భూత వికారంబులైన ఘటపటాదుల ఎందును, పంచభూతాలతో తయారైనటువంటి వస్తువుల ఎందును, గుణసామ్యంబైన ప్రధానమందును, అంటే ప్రకృతి ప్రధానమైన సాంఖ్యలు అంటారంట, ఆ విధంగా ఉండేదంటాను. గుణ వ్యతిరేకంబైన మహత్తత్వాది ఎందును, ఆ గుణానికి సమానమైనటువంటి మహత్తత్వం నందును, రజసత్వ తమో గుణముల ఎందును భగవంతుడు, అవ్యయుడు, ఈశ్వరుడు, పరమాత్మ, పరబ్రహ్మం అనేది శాసక శబ్దములు కలిగి ఇవన్నీ పరమాత్మ పేర్లున్నాయి. అనాత్మలు ఉన్నాయి, ఇట్లా ఉండని ఈ పేర్లతో కూడా ఉండి ఎట్లున్నాడు, కేవల అనుభవ ఆనంద స్వరూపకుడు. అంటే పరమాత్మను విషయీకరించి తెలుసుకునేలేదు, కేవలం అనుభవం ద్వారానే మన స్వరూపాన్ని గుర్తించేదానికి పనికొచ్చేవాడు. అవికల్పితుడు, ఏమైనా వికల్పాలు చేసేదానికి ఇక్కడ అట్లా ఇట్లా అని వికల్పాలు చేసే సాధ్యం కాదు. అనిర్దేశుడు, నిర్దేశించుటకు వీలు కానివాడు అయిన పరమేశ్వరుడు త్రిగుణాత్మకమైన తన దివ్య మాయ చేత, తన యొక్క మాయ, ఇది కూడా అంత ఎవరు చెప్పేదంటే ఎవరైతే మేము పుట్టినాము ప్రపంచం ఉందనే వాళ్ళకి ఇదంతా చెప్పుకుంటూ వస్తుంది శాస్త్రం. శాస్త్రం ఇది చెప్పేకి రాలే, ఏం చెప్పేకి వచ్చింది, ఉండేది పరమాత్మ అంతే. మరి మేము అంటే మీరు పరమాత్మలే, ఉండేది పరమాత్మ నాకు మళ్ళీ మీరే అటు చూస్తారు బయట. అందుకే అన్ని భూతాలకు ఆత్మ నిండేది, అందరూ పరమాత్మ స్వరూపులని శాస్త్రం ఆ విధంగా చెప్పిందనమాట. అంతర్హిత ఐశ్వర్యుడై ఐశ్వర్యాన్ని కానరాకుండా ఎవరికైనా తెలిసినా పరమాత్మ పెట్టుంటాడంటే మరి ఎందుకు తెలుసు, ఆయన చేసుకుని పెట్టుకున్నాడు అనమాట. వ్యాప్య వ్యాపక రూపంబులను చేసి ఇదంతా వ్యాపించింది, ఇది వ్యాపమైందని రెండు ఆయనే. వ్యాప్య వ్యాపకము అంటే ఇక్కడ రెండు రకాలుగా ఉంటుందన్నమాట. ఎట్లయితే ఈ మందిరం అంతా కూడా ఆకాశము వ్యాపకం, ఇదంతా వ్యాప్యం అంటారు చూడండి. ఇట్లా రెండు లేవు. ఎట్లయితే కుండంతా మన్నే అన్నప్పుడు ఏం చెప్తారు మీరు, ఇప్పుడు వ్యాప్యము వ్యాపకము రెండు వేరే ఉంటాయా? అంతా మన్నే కదా, కుండన్నా మన్నే, మన్నన్నా మన్నే. అక్కడ మరి కుండవలే కానొస్తుంది కదా, దాన్ని అంతా వ్యాపించింది కదా, వ్యాపించిందే. కుండ అనేది ఉంది, దానికి వ్యాపించిందే. పొద్దున స్వామి చెప్పి కదా అదంతా మూసినారని చెప్పేదానికి అట్లా. కాబట్టి వ్యాప్య వ్యాపకుండై దృశ్యుండును ద్రష్టయునై నిర్దేశింపదగి వికల్పితుండయుండు, ఇట్లా కనపడుతుంది. ఇవన్నీ వికల్పాలే, సత్యంగా ఇవన్నీ ఉన్నాయంటే ఇవన్నీ లేవన్నమాట. తత్కారణంబున ఆసురభావంబు విడిచి, ఈ స్వార్థం, ఆసురభావం అంటే స్వార్థమే. రాక్షసులు అంటే తన కోసమే అంతగా ఉండాలని స్వార్థం అన్నమాట. విడిచి సర్వభూతములందును దయా సుహృద్భావంబులు కర్తవ్యంబులు, అన్ని భూతాలందు కూడా మంచి బుద్ధితో ఉండేది కర్తవ్యం. దయా సుహృద్భంబులు కలిగిన అదోక్షజుడు సంతసించు. ఇట్లా అన్ని ప్రాణులందు కూడా ఎవడైతే దయ కలిగి ఉంటాడో భగవంతుడు సంతోషిస్తాడంటే. ఎందుకు అందరూ ఉంటే చెప్తే అట్లా సంతోషం వల్ల అందరూ తానే భేదం లేకోకుండా ఉంటే అప్పుడు భగవంతుడు ఓహో అంతా నేనే అని సంతోషిస్తాడు. అట్లా సంతోషించు. అనంతుడు, అంతం లేనివాడు, మొదటివాడు. హరి సంతోషించిన అలభ్యం పోయేది, అంతటికీ మూలమైన సంతోషిస్తే కొదలు ఏముంటాయి మనకి, కోరికలు కానీ ఇంకా మాకు తీరలేదనేది కానీ బాధలు కానీ ఇవన్నీ ఉండట్లేదు. జనార్దన శరణ సరసీరుహ యుగల స్మరణ సుధారస పావన పరవశులమైతిమేని, ఆ భగవంతుని పాద పద్మాల యందు ఆ భక్తి అనే దాంట్లో పరవశమైపోయినట్లయితే మనకు దైవవశంగున అకాంక్షితములైన సిద్ధించు. ఏమీ కోరుకోకుండా మనకేం కావాలో కోరికనే సిద్ధిస్తాయి. అంటే ఏమి, భగవంతుని నమ్ముకున్నట్లయితే, మేము కూడా నమ్ముకున్నాము బా, ఎవరిని ఫలాని దేవుడు అని చెప్తారు. ఎందుకు నమ్ముకుంటారు మీరు? నమ్ముకుంటారులే, కరెక్ట్. ఎందుకు అంటే మీ కోరికలు తీర్చాకే. నమ్మకం అంటే ఎట్లా ఉండాలా? భగవంతుడే అన్నీ తీరుస్తాడు, దాంట్లో మనం అడగాల్సిన పని లేదని ఉండాలా. ఆ నమ్మకంతో ఆశ్రయించాలి భగవంతు. అంతేగాని మా కోరికలు తీస్తాడని నమ్మితే మీకు ఉపయోగపడాలని ఉన్నాడా? అట్లా కాదు. అతడే అంతా, అతను తప్పితే మాకు లేదు అంటే అప్పుడు భగవంతుడు సంతోషిస్తాడనమాట. ధర్మార్థకామంబులు కాంక్షితంపై సిద్ధించు. అవందుకవే మోక్షం వననేల, మోక్షం ఒకటే కాదు,
త్రివర్గంబును ఆత్మవిద్యయు తర్కతండి నీతి జీవికాదులన్నీ త్రైగుణ్య విషయంబులైన వేదముల వలన ప్రతిపాద్యంబులు. ఈ బంధం అనేది కానీ మోక్షం అనేది కానీ ఇవన్నీ కూడా తప్పు తెలివిలో వచ్చిండేటివి. నిజంగా పరమాత్మ స్వరూపానికి బంధం ఏడుంది, మోక్షం ఏడుంది? అయినా బంధమోక్షాలని వచ్చినాయి కదా. ఇవి అజ్ఞానంలో చెప్పేటివే. శాస్త్రం మనం కల్పించుకున్న దాన్ని అనువాదం చేసి అధ్యారోపం చేసి చెప్పేదే కానీ శాస్త్రానికి చెప్పేదానికేం లేదన్నమాట. ఇది నిస్త్రైగుణ్య లక్షణంబున పరమ పురుషుండైన హరికి. కాబట్టి ఏ గుణములు లేనటువంటి ఆ పరమాత్మకు ఆత్మ సమర్పణంబు చేయుట మేలు. అంతా నువ్వే. ఆ విధంగా మనం సమర్పణ చేసేది మేలు. జ్ఞానోదయంబునం చేసి ఈ విధంగా ఎప్పుడైతే మనకి ఆ పరమాత్మ స్వరూపం ఆత్మస్వరూప జ్ఞానోదయమైనంటే స్వపర భ్రాంతి చేయక నేను ఇతరము అని భ్రాంతి చేయకుండా పురుషుండు ఆత్మ వికల్ప భేదనంబునన్. ఇంతకుముందు మనం అన్ని కల్పించుకున్నాం కదా. కలలో కన్న విశేషంబుల వంగి తథ్యంబనక. ఎట్లయితే స్వప్నంలో ఉండేటువంటి ఎవరైనా సత్యం అంటామా? ఆడున్నప్పుడే సత్యం అంటాం, మేల్కుంటానే చూడండి. ఆ విధంగా తథ్యంబనక మిథ్యేని తలంచును మరియు ప్రహ్లాదుండిట్లని. తర్వాత మళ్ళా చెప్తున్నాడు. ఇదంతా పిల్లలకి, రాక్షసుల పిల్లలకు బోధ చేస్తున్నాడు. నరుడును తానును మైతితో మెలగుచున్ నారాయణుండింతయున్ వరుసన్ నారద సంయమీశ్వరునకు వ్యాఖ్యానమున్ చేసే మున్ను. నరనారాయణ అవతారంలో నారదునికి ఆ భగవంతుడు ఇదంతా చెప్పినట్టు. అంగ్రి పరాగ శుద్ధ తనులు ఆ భగవంతుని పాదాల ధూళి, ఆ రేణువులు. ఏకాంతుల్ మహాకించనుల్ పరతత్వజ్ఞును గాని నేరరు మదిన్ భావింప ఈ జ్ఞానము. ఈ ఆత్మజ్ఞానం కావాలప్ప అంటే ఎవరైతే ఈ విధంగా భగవంతుని అందే భగవంతుని ఆశ్రయం పొందే ఉంటారో అటువంటి వారికి మాత్రం ఈ జ్ఞానం లభ్యమవుతుంది. కానీ విషయాలలో ఉండేవారికి ఇది లభ్యం కాదు. తొల్లి నేను దివ్య దృష్టి గల నారద మహాముని వలన సవిశేషంబైన ఈ జ్ఞానంబు. ఇప్పుడు చెప్తున్నాడు. ఈ పిల్లలకు ఆశ్చర్యం అవుతుంది కదా, ఎప్పుడు నేర్చుకుంటారు ఇవన్నీ అని ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు దివ్య దృష్టి గల నారద మహాముని వలన సవిశేషంబైన ఈ జ్ఞానంబును పరమ భాగవత ధర్మంబును వింటిని. విశేషంతో కూడిన జ్ఞానము విన్నా, నిర్విశేషమైనటువంటి తత్వాన్ని కూడా విన్నాను అని నవ్వెరగబడి దైత్య బాలకులు అద్దనుజ రాజకుమారునికి ఇట్లనిరి. ద్వారా నేను విన్నానంటానే ఆ పిల్లలకు ఆశ్చర్యమని అడుగుతున్నారు. మంటిమి కూడి మనం పుట్టినప్పటి నుంచి అంతా కలిసి ఉండాము. భార్గవ కుమారకులొద్ద అనేక శాస్త్రములు వింటిమి. ఆ చండా మార్కుల దగ్గరే మనమంతా విద్యను నేర్చుకున్నాము. లేడు సద్గురుడు వేరొకడు. పోనీ వేరే గురువు ఎవరన్నా ఉండే? ఇతడు తప్ప మన గురువు వేరే వాళ్ళు ఎవరు కూడా లేరు. ఎన్నడు రాజశాల ముక్కంటికినైనా రాదు చొరగా వెలికింజన రాదు. ఈ రాజాంతపురం లేకే ఆ హిరణ్యకశిపుని ఆజ్ఞ లేనిది ఈశ్వరుడు వచ్చేకి లేదు, పోయేకి లేదు. కాబట్టి నీకు నిష్కంటక వృత్తినెవ్వడు ప్రగల్భుడు చెప్పే గుణాఠ్య చెప్పుమా. ఈ విధంగా ఈ దాన్ని కష్టాల నుంచి దాటి జనమం నుంచి దాటేటువంటి ఈ తత్వం నీకు ఎవరు చెప్పినాడు, ఏ బుద్ధిమంతుడు చెప్పినాడు అని పిల్లలు అడిగినారు. సేవింతుము నిన్నెప్పుడు, ఎప్పుడు కూడా నీ దగ్గరే ఉంటున్నాము. కాబట్టి భావింతుము రాజ బహుమానములను గావింతుము తెలియము నీకు ఈ వింతమతి ప్రకాశమే క్రియ కలిగే. ఈ విధమైనటువంటి శుద్ధ జ్ఞానం ఎవరికి మాకందరికి లేనటువంటి నీకెట్లా కలిగింది ఇది అని ఇట్లు దైత్యనందనులు తన్నడిగినా. ఎప్పుడైతే రాజకుమారులు అడుగుతారో అప్పుడు పరమ భాగవత కులాలంకారుడైన ప్రహ్లాదుడు, యా కులానికి ఇప్పుడు పరమ భాగవతుల కులాలంకారుడు, భక్తుల కులాలకు అలంకారమైనవాడు, రాక్షస కులానికి అలంకారమైనవాడు కాదు ఈయన. పరమ భాగవత కులాలంకారుడైన ప్రహ్లాదుడు నగి తనకు పూర్వంబు వినబడిన నారదుని మాటల నుంచి ఇట్లని ఆ పూర్వం నాకు చెప్పిన మాటలని చెప్తున్నాడు. అక్షోణీగ్రతపంబు మందరముపై నర్తించి మా తండ్రి. అక్షోణి అంటే చావకూడదు అని వీళ్ళ నాయన తప చేసేకపోయినాడు మందర పర్వతానికి. పోయినప్పుడు మా తండ్రి శుద్ధ క్షాంతింజనియుండ జంబునన్ భక్షింపంబడే. చీమలన్నీ కూడా కండంతా తినేసినట, ఎముకలోటి మిగిలేటట్లా తప చేసినాడు వాళ్ళ ఆయనట. పూర్వపాపములచే పాపాత్మకుండంచు ముండ్రక్ష సంగము మీద నిర్జరులు సంభ్రమించి యుద్ధార్థులైరి. ఈ విధంగా తనకు మరణం లేకుండా వరాలు పొందేదానికని తపస్సు చేసేకపోయినప్పుడు దేవతలు ఏదంతా తెలుసుకొచ్చి మా మీదకి యుద్ధానికి వచ్చినారంట. వీళ్ళంతా దేవతలు
ప్రస్థానోచిత భేరి భాంకులతో పాకారి. ఆ ఇంద్రుడు అన్ని కూడా అట్టాసంగా యుద్ధానికి వచ్చి తాను దారు శౌర్యస్థైర్యంబుల ఏగుదెంచిన తటీయ ఆటోప విభ్రాంతులై స్వస్థేమల్ దిగనాడి. హిరణ్యకశిపుడు ఉంటే భయపడేవాళ్ళు కాదు వీళ్ళు ఎప్పుడు కానీ. ఎప్పుడు హిరణ్యకశిపుడు లేడో ఇంక కాపాడేవాళ్ళు లేని ఇంద్రుడు వచ్చినాడు. ఆయనకి వజ్రాయుధం ఉంది కదా, ఆయన దెబ్బకు భయపడి వీళ్ళందరూ కూడా ఏం చేసినారు, పుత్ర ధన యోషామిత్ర సంపత్ కళా ప్రస్థానంబులు విడిచి భార్యలే ఇండ్లులే భూమిలే అన్ని విడిచిపెట్టి ఎవరు దిచ్చినట్టు పరిగెత్తిపోయినారు అనమాట. పోయి పారిరి అసురులు ప్రాణావనోద్యుక్తులై. ఈ విధంగా మా తల్లిదండ్రులందరూ కూడా ప్రాణాలని కాపాడుకునేదానికంతా రాక్షసులు పరిగెత్తిపోయినారు. ప్రల్లదంబున వేల్పది లుద్ధతి బారి రాజనువాసమును కొల్లబెట్టిరి. ఆ విధంగా రాక్షసుల దేవతలంతా వచ్చి మా ఇళ్ళన్ని ధ్వంసం చేసి సమస్త విత్తమును క్రూరత కొనిపోవగా, మేము సంపాదించిన డబ్బులన్నీ తీసుకోగా, ఇల్లు సొచ్చి విశంకుడై అమరేశ్వరుడు అదిలించి మా ఇంటికి వచ్చి ఎవరు ఆ దేవేంద్రుడు మా తల్లి తా చెరపెట్టే, మా తల్లిని బంధించినాడు. సిగ్గున తప్త విలపింపగా ఆమె ఏడుస్తా అంటే కూడా విడుచుకోకుండా బంధించినాడు. ఇట్లు సురేంద్రుండు మా తల్లిని చెరగొని పోవుచుండా, పట్టుకొని మా తల్లిని పట్టుకొని పోయేటప్పుడు అమ్ముగుద కురిరియను పులుగు క్రియ మొరలిడినా, ఎట్లయితే పక్షులు మొగలు వేసుకుంటే ఆడపక్షి అరుస్తుంది చూడు, అట్లా అరుస్తూ ఉంటే వాళ్ళమ్మాయ తెరవున మార్గంలో దైవయోగంబును నారదుండు పొడుగని ఇట్లని. అప్పుడు ఆ నారదుడు చూసి చెప్తున్నాడు దేవంతుడు, స్వర్భువనాధినాథ దేవేంద్ర సురసత్తమ, దేవతల్లో మంచివాడు, వేల్పులలోన మిక్కిలి నిర్భర పుణ్యమూర్తివి, కాబట్టి నువ్వు స్వర్గాధిపతి అయినావు. సునీతివి, మంచి బుద్ధి గలవాడు, మానిని బట్టనేలా, ఈ స్త్రీని ఎందుకు నువ్వు పట్టుకుంటావు. ఈ గర్భిణి, అందులో ఆమె గర్భంతో ఉంది, ఆతురన్ విడుము, త్వరగా విడిచిపెట్టు. కల్మషమానసరాలు కాదు, ఆమెమైనా పొరపాటు పాపం చేసిందంటే కాదు. నీ దుర్భర రోషమున్ నిలుపు దుర్జయుడైన నిలింపి వైరిపై, నీ పరాక్రమం ఈ మీద కాదు అప్ప చూపించేది, ఆ హిరణ్యకశిపుడు చూడండి, అప్పుడు దాపెట్టుకుంటారు ఎక్కడ తిట్టి అక్కడ, ఆ మీద ప్రతాపం చూపేలా అన్నాడంట. అని నా వేల్పు తపస్సుకి 1000 కన్నుల టవర ఇట్లని, 1000 కన్నుల వేరు అది, అట్లా చెప్తున్నాడు. అంత నిధానమైన దివిజాధిపు వీర్యము దీని కుక్షి అత్యంత సమృద్ధి నొందడి మహాత్మక. సరే ఎందుకుగా నేను పట్టుకున్నానంటే కారణం చెప్తున్నాడు ఆయన. ఆ క్రూరుడైనటువంటి హిరణ్యకశిపుని వీర్యం ఈమె గర్భంలో ఉంది. తావున తత్ప్రసూతి పర్యంతము బద్ధ చేసి, ఆమె ప్రసవించే వరకు కూడా బంధించి, జనితార్భకు వజ్రముదార దృంచి, వీడే లోకంటే ఉన్నాడు, వీని పుట్టినాడు ఇంకెట్లుంటాడు కాబట్టి ఆ పుట్టిన పిల్లవాడిని వజ్రాయంతో సంహారం చేసి నిశ్చింతుడనై మళ్ళా నా స్వర్గానికి ఇంకెవడు రాకోకుండా. చూడండి దేవతలకు కూడా ఎట్లా బుద్ధులు ఉంటాయి దానికి అందరికీ ఇంతే, ఎవరు నీడ్చలేదు. దేహం ఉందంటే ప్రతి ఒక్కడు ఇంతే, దేవేంద్రుడు కావచ్చు, దేహాలు కావచ్చు, బ్రహ్మదేవుడు కూడా అట్లా చేస్తాడు. కృష్ణుని మహాత్యాలు విని అవురా 5 ఏళ్ళ రోడ్డు ఇంత మహాత్యాలు చేస్తాడని పిల్లలు కూడా దాపెడతాడు. ఆయన కూడా గర్వభంగం అవుతుంది. ఇట్లా ప్రతి ఒక్కరు దేవతలు అందరూ కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, దేహం అనేది నేననే తాదాత్మ ఉందంటే పుట్టే పుడుతుంది తమ యొక్క సుఖాన్ని కాపాడుకునేదానికి. నిశ్చింతుడనై తిరిం విడిపి సిద్ధము దానవ రాజవల్లభన్, అప్పుడు ఆయన విడిచిపెడతాను నాకేం పని లేదన్నాడు అని పలికిన వేల్పురేనికి తపశీట్లనియే నిర్భీకుండు, ఏ భయం లేనివాడు, ప్రశస్త భాగవతుడు నిర్వైరి. ఎవరు ఈ పిల్లోడు ఎట్లుండాడు అనుకున్న గర్భంలో ఉండేవాడు, ఎవరికి శత్రుత్వం లేనివాడు, జన్మాంతర ఆవిర్భాత్యుత పాదభక్తి మహిమావిష్ఠుండు, పుట్టినప్పటి నుంచి ఇంతకుముందు అన్ని చోట్ల కూడా భగవంతుని యందు భక్తి కలిగినటువంటి వాడు, దైత్యాంగన గర్భస్థుండగు బాలకుండు, బహు సంగ్రామాద్యుపాయములను దుర్భావమున పొంది చావడు. నీ వజ్రం కాదు కదా, బేకం చేసినా కూడా సంపాలంటే నీకు సంపేకం శాత కాదు. పిల్లోడైనా పుట్టుతానికి సంతానం కదా, అది కూడా నీకు శాత కాదని చెప్పేస్తాడు మొదటే. చావడు భవద్దోర్దత్వ విభ్రాంతుడై, నేను 3 లోకాలకి స్వర్గానికి అధిపతి అనుకున్నావేమో, నీ స్మరణ చేయదు అని దేవముని నిర్దేశించిన అతివదనములు మన్నించే. ఇంకా నారదుడు చెప్పినాడు భవిష్యత్తు కూడా ఏం జరుగుతుందని తెలుసు కాబట్టి చెప్తానే గౌరవించి, తానును హరిభక్తుడుగా ఉన్న విష్ణు భక్తుడే దేవేంద్రుడు. దేవేంద్రుడు భక్తి బాంధవమున మా యవ్వను విడిచి, మా తల్లిని విడిచిపెట్టి ఒలగొని సురలోకంబునకు జని, ఆయన దేవేంద్రుడు స్వర్గలోకానికి పోయినాడు. మునీంద్రుడును మజ్జనని యందు పుత్రికాభావము చేసి, ఆయన తన బిడ్డ వలె
ఊరడించి నిజాశ్రమంబునకు కొనిపోయే. నారదుడు తీసుకొని పోయి, నీవు పతివ్రతవు, నీ ఉదరంబున పరమ భాగవతుండైన ప్రాణి ఉన్నవాడు, సర్వశ్రేష్ఠుడైన పిల్లవాడున్నాడు. తపోమహత్వంబున కృతార్థుడై, నీ భర్త తపస్సు పోయినట్టునండి, బ్రహ్మను మెప్పించుకొని కృతార్థుడై నీ పెనిమిటి రాగలడు అందాక నీవు ఇక్కడ ఉండుమని సమ్మతించే. ఇట్లా ఆ విధంగా ఆ నారదుడు చెప్తే మా తల్లి ఆశ్రమంలో ఉండే. అని తర్వాత కథ రేపు. కృష్ణ వాసుదేవ కేశవ పరమాత్మ అప్రమేయ వరద హరిముకుంద, నిమ్ము చూడగంటి మీ కృప కనుగొంటి, అఖిల సౌఖ్య పదవులందగంటి, అతి రహస్యమైన హరిజన్మ కథనంబు మనుజుడెవ్వడేని మాకు రేపు, చాలా భక్తితోడ చదువదా సంసార దుఃఖరాశి వాసి తొలగిపో.